అవార్డు కూడా మేడం గారికి లభించింది. మేడం క్వాలిఫికేషన్స్ ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి అన్ని కూడా లింగ్విస్టిక్స్ లోనే చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశారు. మేడం టీచింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్ గానే 15 సంవత్సరాలు, మన రీడర్ గా 11 సంవత్సరాలు, లెక్చరర్ గా 1 సంవత్సరము వర్క్ చేశారు. ప్రొఫెసర్ గా 15 ఇయర్స్, లెక్చరర్ గా బరోడాలో 7 ఏళ్ళు, బరోడాలో ఎంఎస్ యూనివర్సిటీ బరోడాలో. అవును మేడం, అవును మేడం, అది కూడా ఉంది. ఈ విధంగా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ మేడం పిహెచ్డి అక్విజిషన్ ఆఫ్ సర్టైన్ సింటాక్స్ ప్యాటర్న్స్ బై తెలుగు చిల్డ్రన్ అనే అంశం పైన పిహెచ్డి పట్టా పొందారు. మేడం గారి బుక్స్ అక్విజిషన్ ఆఫ్ సింటాక్స్, ఏ కేస్ స్టడీ ఇన్ తెలుగు, ఇష్యూషన్ లెక్సికోగ్రఫీ, కో ఎడిటర్స్. దాని తర్వాత ఆంధ్ర భాషా భూషణం బై కేతన, ట్రాన్స్లేషన్ విత్ ఒరిజినల్ టెక్స్ట్, ట్రాన్స్లిటరేషన్, మీనింగ్ అండ్ లింగ్విస్టిక్ ఇంటర్ప్రిటేషన్. దాని తర్వాత ఆంధ్ర భాషా భూషణం తిక్కన, తిక్క తాత్పర్య భాషా శాస్త్ర వ్యాకరణం. దాని తర్వాత ఎడిటెడ్ ఫర్ మెనీ బుక్స్ అండ్ డిక్షనరీస్. ఈ విధంగా 4th కమింగ్ బుక్ మేడం గారిది మొల రామాయణం వ్యాఖ్యానం అనే పుస్తకం కూడా రాబోతుంది. మేడం గారు ఈ విధంగా ఇంగ్లీష్ లో 27 ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు, తెలుగులో 37 చేశారు. మెయిన్ ఏరియా మేడంది లింగ్విస్టిక్స్. ఈ ఆర్టికల్స్ తెలుగులో కానీ ఇంగ్లీష్ లో కానీ భాషా శాస్త్రం పైనే మేడం గారు ఆర్టికల్స్ ప్రజెంట్ చేయడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది. గెస్ట్ లెక్చర్స్ 28 ఇచ్చారు, రిసోర్స్ పర్సన్ గా 11 ఇచ్చారు. సెమినార్స్ ఆర్గనైజ్డ్ యాజ్ డైరెక్టర్ ఆర్ కోఆర్డినేటర్ 4+4 8. లైఫ్ మెంబర్ గా అకాడమిక్ బాడీస్ డిఎల్ఏ అండ్ ఎల్ఎస్ఐ. దాని తర్వాత లెక్సికోగ్రఫీ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా లైఫ్ మెంబర్ గా ఉన్నారు. రీసెర్చ్ గైడెన్స్ పిహెచ్డి 4 చేశారు, ఎంఫిల్ 7కు గైడెన్స్ ఇచ్చారు. అన్ని కూడా అవార్డ్ అయిపోయాయి. ఈ విధంగా ఒక యూజీసీ మేజర్ ప్రాజెక్ట్ కూడా మేడం గారు కంప్లీట్ చేశారు. ది అక్విజిషన్ ఆఫ్ వెకాబులరీ అండ్ మీనింగ్, ఏ కేస్ స్టడీ ఇన్ తెలుగు అనే టాపిక్ మీద యూజీసీ రీసెర్చ్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేశారు. చాలా సంతోషం మేడం. మేడం నంబర్ ఆఫ్ సెమినార్స్, కాన్ఫరెన్సెస్, నేషనల్ ఇంటర్నేషనల్ దాదాపు 70 ఉన్నాయని చెప్పుకోవాలి. ఇంత గొప్ప అనుభవజ్ఞురాలు ఈ రోజు మనకు తెలుగు లాంగ్వేజ్ గ్రామర్, ఎస్పెషల్లీ సింటాక్స్ మీద క్లాస్ తీసుకుంటారు. చాలా సంతోషం మేడం. మీరు మా విన్నపాన్ని స్వీకరించి ఈ ఎన్విఎస్ ఉపాధ్యాయులకు క్లాస్ తీసుకోవడానికి సన్నద్ధమయ్యారు. చాలా సంతోషం మేడం, చాలా సంతోషం మేడం. ఓవర్ టు మేడం. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యాహ్నం పూట నా గురించి పరిచయ వాక్యాలు నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు. నన్ను ఆహ్వానించిన సిఐఎల్ మైసూరు ఎన్టీఎస్ బృందానికి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మీకందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ నా టాపిక్ ముఖ్యంగా తెలుగు వాక్య నిర్మాణం మీద. కానీ దానికి ముందు కొద్దిగా నేను తెలుగు భాషను గురించిన కొంత పరిచయం, అంటే మామూలుగా భాషను గురించి మనం మాట్లాడేటప్పుడు భాషా శాస్త్రం పద్ధతులకి వ్యాకరణ పద్ధతులకి చాలా తేడా ఉంటుంది అనే ఒక భ్రమ ఉంటుంది చాలా కాలం ఉండేది. కానీ అలా కాదండి. కానీ ఒకటి ఏమిటంటే తేడా అట్లా ఎందుకు ఉంది అని మనుషులు అనుకుంటున్నారు, మనం పండితులు అనుకున్నారు, ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాకరణం వేరు భాషా శాస్త్రం వేరు అని ఎందుకు అనుకున్నారు అంటే, అది మన వ్యాకరణాలు ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాకరణంగా రాసిన పుస్తకము అది లిఖిత భాషలకు రాసినవి. ఆ తర్వాత కాలంలో 19వ శతాబ్దం చివరిలో 19వ శతాబ్దం ప్రారంభంలో అలిఖిత భాషలకు కూడా రాయడం అనేది ప్రారంభమైంది. అది భాషా శాస్త్రవేత్తలు మాత్రమే చేశారు, విషయ సేకరణ చేయడం. ఎందుకంటే వాటికి లిఖిత రూపాలు లేవు కాబట్టి విషయ సేకరణ కోసం ఆ ప్రాంతాలకు వెళ్ళి సేకరించి వాటికి వ్యాకరణ. దీనివల్ల భాషా శాస్త్రవేత్తలు ఏం చెప్పారు, మనము అన్ని సమాజాలు ఎక్కడైతే జీవిత సమాజాలు ఉన్నాయో, ఎందుకంటే భాషలు
నశించిపోయి లిఖిత రూపాలలో మిగిలిన భాషలు ఉన్నాయి మనకు. ఎట్లాంటివి? సింధు నాగరికతలోని సింధు లిపి, లేకపోతే హిట్టైటు, తొహారిన్, ఇట్లాంటివి మనకు లిఖిత రూపాలు ఉన్నాయి. కానీ మౌఖిక రూపాలైనటువంటి భాషలు ఆ సమాజం నశించిపోతే, ఏ కారణం వల్లనైనా ఆ జాతి నశించిపోతే నశించిపోయాయి. కొన్నిసార్లు వాటి పేర్లు మిగిలాయి, కొన్నిసార్లు వాటి పేర్లు కూడా మనకు లభ్యం కాలేదు. ఇటీవల ఆధునిక టెక్నాలజీ వల్ల మనకు అండమాన్లో ఆ చివరి ముసలి ఆవిడ చనిపోయారు, అందువల్ల ఆ భాష నశించిపోయింది అనే విషయం మనకు రికార్డే దొరుకుతుంది అనమాట. ఇట్లాగా మనుషులు ఎక్కడైతే సమాజాలుగా ఏర్పడి ఉన్నారో అట్లా ప్రపంచవ్యాప్తంగా మనకు వేల కొద్ది భాషలు ఉన్నాయి. సుమారు 6,000 భాషలు, 7,000 భాషలు. ఎందుకంటే దీంట్లో ఖచ్చితమైన లెక్కలు ఇంకా ఎవరు చేయలేదు. కాబట్టి భాషా కుటుంబము, భాషా సమాజము అనేది ఉన్నప్పుడు వాళ్ళకంటూ మాట్లాడుకోవడానికి ఒక భాష ఉంటుంది. అవి కొన్ని దేశాలలో ఎట్లా ఉందంటే ఏక భాషనే, వాళ్ళంతా ఒకే భాష మాట్లాడతారు. కానీ చాలా దేశాలుగా ఏర్పడే వాటి కాలంలో బహుభాషా సమాజాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అనేక కారణాల వల్ల, సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఇతర కారణాల వల్ల. కాబట్టి మనం మాట్లాడుకునే తెలుగు కూడా అవిభక్త తెలుగు ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడైనా, అంతకు ముందు కాలంలో చారిత్రకంగా రాజులు పరిపాలించిన కాలంలోనైనా, ఇటీవల విడిపోయిన తర్వాత అయినా ప్రాంతాలు, రాష్ట్రాలు, రాజ్యాలు ఎంత భిన్నంగా ఉన్నా తెలుగు మాట్లాడే వాళ్ళు అనేవాళ్ళు ఒక్క చోట నిలకడగా ఉన్నారనడానికి కూడా ఏమీ లేదు. ఈ తెలుగు రాష్ట్రాలలో ఉన్నంత వరకు వాళ్ళు తెలుగులో నిలకడగా ఉన్నారు. కానీ తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇవాళ కాదు, ఎప్పటి నుంచో వ్యాపించి ఉన్నారు. ఇంకా ఆధునికమైన పరిస్థితుల వల్ల ఇంకా వ్యాపించారు. కాబట్టి ప్రతి భాషను గురించి మనం మాట్లాడేటప్పుడు ఏ భాషకైనా ఒక పదజాలం ఉంటుంది, ఒక వ్యాకరణం ఉంటుంది. ఇవి రెండు వేరు కాదండి, రెండు కలిస్తేనే భాష. కానీ మనం ఎక్కువగా వ్యాకరణం గురించి మాట్లాడుకుంటాం. ఇంతకుముందు నేను విన్నాను, కొంతసేపు వచ్చి కూర్చున్నాను కదా విజయలక్ష్మి గారు, వొకాబులరీ గురించి, వొకాబులరీ నిర్మాణం గురించి. నేను పిల్లలు ఎట్లా వొకాబులరీ నేర్చుకుంటారనే దాని మీద నా పరిశోధన చేశాను. అందువల్ల కానీ నేను ఇప్పుడు వొకాబులరీ ప్రస్తావన తీసుకురాను, నాది వాక్య నిర్మాణానికి సంబంధించింది. కాబట్టి మనం భాషను పరిశీలించేటప్పుడు మీరందరూ తెలుగును బోధిస్తూ ఉన్నారు కాబట్టి మీకు తెలుసు, తెలుగు వ్యాకరణాలలో కొన్నింటినైనా మీరు చూసుంటారు. అందులో ప్రధానంగా అందరికీ ప్రాచుర్యంలో తెలిసినది బాల వ్యాకరణం. బాల వ్యాకరణంలో మీకు వాక్య నిర్మాణం మీద పరిచ్ఛేదం ఉందా? లేదు కదా. బాల వ్యాకరణంలో వాక్య నిర్మాణ పరిచ్ఛేదం ఉందా అండి? లేదండి. అయితే ప్రౌఢ వ్యాకర్త కొద్దిగా వాక్య నిర్మాణం గురించి మాట్లాడాడు. ఇవి లిఖిత వ్యాకరణాలు మనకి. అయితే వ్యాకరణం అన్నారు కదా, ఏం చెప్పింది అక్కడ ఆ వ్యాకరణము అంటే? మనకు సంజ్ఞలు, సంధులు, కారకాలు, విభక్తులు, తర్వాత క్రియా పరిచ్ఛేదాలు, తద్ధితాలు, కృత్తులు, ఇవన్నీ కూడా చెబుతూ ఇంకా ఒక ప్రకీర్ణం అంటే మిస్సెలేనియస్ గా ఇంకొకటి కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ చూసినప్పుడు మనకు మొట్టమొదటగా దొరుకుతున్నటువంటి వ్యాకరణాన్ని చాలా మంది పండితులు ఏమని చెప్పారు? నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి మనకు మొట్టమొదటి వ్యాకరణము అని చెప్పారు. కానీ వ్యాకరణాల మీద పరిశోధనలు చేసిన పండితులే అది సరైనది కాదు అది అని చెప్పి రకరకాల వాదనలు చూపించారు. మనం వాటి జోలికి ఇప్పుడు వెళ్ళము. కానీ నేను కేతనను అనువాదము చేశాను, వ్యాఖ్యానము చేశాను, తెలుగులో కూడా వ్యాఖ్యానం చేశాను. అందులో ఆయన 3 పద్యాలలో మొట్టమొదటిసారిగా క్రొత్తగా ఆంధ్ర భాషకు నేనే వ్యాకరణం రాస్తున్నానని చెప్పుకున్నారు. అంతకుముందు ఆయన దశకుమార చరితను తిక్కన గారికి అంకితం ఇచ్చారు. తిక్కన సమకాలీకుడు ఆయన. అందువల్ల మనకు తెలుగులో తెలుగు వ్యాకరణం మొట్టమొదటిగా రాసినటువంటిది మూల ఘటిక కేతన 13వ శతాబ్దంలో. అంటే సాహిత్య చరిత్ర ప్రారంభమైన 200 ఏళ్ల తర్వాత మనకు ఈ మొదటి వ్యాకరణం వచ్చింది. ఈ వ్యాకరణాలన్నిటినీ మనం సాంప్రదాయకంగా చూసినప్పుడు ఇవి కావ్య భాషలకు రాసినటువంటి వ్యాకరణాలు. పాశ్చాత్యులు మాత్రమే తమ వ్యాకరణ అంటే సిపి బ్రౌన్, విలియం బ్రౌన్, తర్వాత క్యాంబెల్, వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది, ఆర్డెన్, వీళ్ళంతా కూడా వాక్యాన్ని మీద ఎంఫసిస్ ఇచ్చారు. ఎందుకంటే ఆంగ్ల పాశ్చాత్య ప్రభావం వల్ల మనకు వాక్యం మీద దృష్టి పెట్టే పరిస్థితి కలిగింది. అయితే భాషా శాస్త్రములో కూడా ఒక 1930లకు పూర్వము వాక్యం మీద దృష్టి లేదండి. 1930ల తర్వాత, ముఖ్యంగా చెప్పాలంటే 1950ల తర్వాతనే వాక్య నిర్మాణం మీద దృష్టి పడింది. ఆ వాక్య నిర్మాణాన్ని నోమ్ చామ్స్కీ పద్ధతులలో పరివర్తన సూత్రాల ద్వారా విశ్లేషించడం అనేది ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రతి భాషకు కూడా ఉండేవి ప్రధానమైనవి 3 మనం పరిశోధన చేసినప్పుడు. ఒకటి ఏమిటి అంటే వర్ణ నిర్మాణ వ్యవస్థ ఉంటుంది.
ఇంకొకటి పద నిర్మాణ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునే వాక్య నిర్మాణ వ్యవస్థ. ఈ మూడు కూడా భాషా వ్యాకరణం అనే దానికి సెంట్రల్, అంటే ముఖ్యమైనవి, కేంద్ర ప్రాంతం. కానీ దానికి ఇంకో రెండు మనం ప్రత్యేకంగా చేర్చుకోవాలి. అది ధ్వని నిర్మాణ వ్యవస్థ, తర్వాత అర్థ నిర్మాణ వ్యవస్థ. ఈ 5 కలిస్తేనే మనకు భాష సమగ్రంగా అర్థమవుతుంది. 5 అధ్యయనం చేస్తేనే మనకు భాషను గురించిన అవగాహన ఏర్పడుతుంది. అయితే మనకున్న సమయం చాలా తక్కువ కాబట్టి మనము, ఎందుకంటే ఏ విషయం గురించి చెప్పాలన్నా అంటే ఏంటి, మీరు వర్ణం గురించి మాట్లాడాలంటే పదాలు రాకుండా ఉండవు, పద నిర్మాణం గురించి మాట్లాడంటే వర్ణాలు ఎలా మార్పులు చెందుతాయో చెప్పక తప్పదు. కాబట్టి వర్ణావగాహన లేకుండా పద నిర్మాణం కానీ, పదావగాహన లేకుండా వర్ణాల గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ సాధ్యపడదు. అట్లాగే ఇప్పుడు వర్ణాల గురించి, పదాల గురించి, పద నిర్మాణం గురించి తెలియకుండా మనము వాక్యం గురించి మాట్లాడుకోలేము. ఎందుకు? వాక్యంలో ఉన్న ఏమిటి? పదాలే. ఆ పదాలు ఎలా ఏర్పడ్డాయి అది ముందు తెలుసుకోవడం కోసం మనము పద నిర్మాణ వ్యవస్థను చదువుకుంటాం అనమాట. దాన్ని మార్ఫాలజీ అంటాం. ఎందుకు పద నిర్మాణ వ్యవస్థ అంటే, భాషలలో ప్రధానంగా ఇతర అంశాలన్నింటినీ పక్కన పెడితే మనకు ఉండేవి 2 ప్రధానమైనవి. మీకు నిఘంటువుల్లో కనబడేవి కూడా మనకు ప్రధానంగా అవి. ప్రధానం ఎందుకంటున్నాను, ఇతర విషయాలు కూడా ఉన్నాయి అందులో. అవి ఏమిటి అంటే, నిఘంటు అంటే లిఖిత రూపమే కాదు, మనిషి మెదడులో మనమందరం భాష మాట్లాడతాము. ఎవరైనా పొరపాటుగా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు పొరపాట్లు చేస్తే వాళ్ళను సరిదిద్దుతారు. ఎవరు? భాషా వ్యవహర్తలు అందరూ కూడా. వాళ్ళు అక్షరాస్యులు కావచ్చు, అక్షరాస్యత లేకపోవచ్చు, ఎవరైనా కానీ అలా కాదండి ఇలాగా అండి అని చెప్పి కొత్తగా భాష నేర్చుకుంటున్న వాళ్ళకి మనము సరిదిద్దుతాము. ఈ సరిదిద్దటం అనేది పాఠశాలలలో ఉపాధ్యాయులుగా మాత్రమే చెయ్యం మనం. బయట ప్రపంచంలో మామూలుగా ఎవరైనా సరే, నిరక్షరాస్యులైనా సరే వాళ్ళు కూడా చేయగలుగుతారు. అంటే ఏమిటి? దీనికి సంబంధించినటువంటి ఒక అచేతన జ్ఞానం ప్రతి మనిషికి ఉంటుందని అర్థం అనమాట. అందుకనే మానవుడు జన్మించగానే భాష రాదు, పసిబిడ్డ. కానీ ఆ రకమైన నేర్చుకోగలిగిన ఒక జ్ఞానంతో పుడతారనమాట. కాగ్నిటివ్ స్కిల్ అంటారు దాన్ని. అందువల్ల ఎక్కడ ప్రాంతంలో ఆ పిల్లవాడు పెరిగితే, ఏ తల్లిదండ్రులకు, ఏ భాష మాట్లాడే తల్లిదండ్రులకు పుట్టినా కూడా ఏ ప్రాంతాలలో పెరుగుతారో పిల్లలు ఆ ప్రాంతం భాషని బాగా నేర్చుకుంటారు, తల్లిదండ్రుల భాష కంటే కూడా. మనం ఇప్పుడు మళ్ళీ దాని జోడికి కూడా వెళ్ళడం లేదు. ఇక్కడ ఈ భాష లక్షణాలలో ప్రధానంగా వాక్యాన్ని తీసుకోవడం అనేది నోమ్ చామ్స్కీతో ప్రారంభమైంది. అంటే స్థూలంగా అనమాట. 1950లలో ఆయన 57లో సింటాక్టిక్ స్ట్రక్చర్స్ అని రాశారు. ఎందుకని ఇది వచ్చింది, దీన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది అని భాషా శాస్త్రంలో చెబుతారు దాని గురించి. ఎందుకు అనంటే, అప్పటికే తులనాత్మక అధ్యయనాలు కూడా జరిగాయి. తులనాత్మక అధ్యయనాల ప్రకారంగా ప్రపంచంలో ఎన్ని వేల భాషలు ఉండనివ్వండి కాక, ఆ భాషలన్నింటినీ కూడా 3గా వర్గీకరించారు వాక్యాన్ని ఆధారం చేసుకొని. అవేమిటి అనంటే, వాక్యంలో ఏముంటాయి అసలు మనకందరికీ తెలిసిందే. వాక్యంలో ఏమేమి ఉంటాయండి? వాక్యం అంటే ఏమిటి? వాక్యంలో ఏముంటాయి? కర్త, కర్మ, క్రియ. కర్త, కర్మ, క్రియ. అన్ని వాక్యాలలో కర్మ ఉంటుందా? మీరు నా పనిని సులభం చేశారు, చాలా వరకు మీకు తెలుసు. కాబట్టి కర్త, కర్మ, క్రియ అనే చెప్పుకుంటాము. ఎందుకంటే ఒక నామము కర్తగాను ఉంటుంది, కర్మగాను ఉంటుంది. వాక్యంలో 2 పక్క పక్కనే వస్తాయి కూడా. ఆ వాక్యాన్ని బట్టి, ఆ భాషలో అది ఆ నామాలు ప్రవర్తించే తీరును బట్టి ఇది కర్త, ఇది కర్మ అని మనం అర్థం చేసుకుంటాం. అంటే ఏమిటి? వాక్యం అనే దానికి ఒక నిర్మాణ వ్యవస్థ ఉందన్నమాట. ఆ నిర్మాణ వ్యవస్థ ప్రకారంగా చూసినప్పుడు ప్రపంచంలోని భాషలన్నింటినీ క్రియాది భాషలు, క్రియామధ్య భాషలు, క్రియాంత భాషలు అని మనము 3 రకాలుగా వర్గీకరించారు. 3 రకాలుగా క్రియాది భాషలు ఉన్నాయి. తెలుగు, మన ద్రావిడ భాషలు, మన భారతీయ భాషలు చాలా మట్టుకు ఖాసీ తప్ప క్రియా అంత భాషలే. జపాన్ లాంటివి క్రియాంత భాషలే, టర్కిష్ లాంటిది క్రియాంత భాషే. అయితే ఇంగ్లీషు మనకు బాగా పరిచయము, అది క్రియామధ్య భాష. కాబట్టి దీనికి భాషా కుటుంబాలతో సంబంధం లేదు. ప్రపంచ భాషలన్నింటినీ ఈ రకంగా వర్గీకరించినప్పుడు ఏమవుతుంది, మనకి ఇది ఎందుకు చాలా ప్రధానము అంటే, ఎక్కడ వచ్చిన నామాన్ని మనం కర్త అంటాము, ఏ నామాన్ని కర్మ అంటాము. ఎందుకు క్రియను ప్రధానంగా తీసుకున్నాము? క్రియాది క్రియా మధ్య క్రియాంత అని ఎందుకన్నామంటే, ఒక నామమే కర్తగా ఉంటుంది, ఒక నామం అదే నామం కర్మగాను ఉండొచ్చు, మళ్ళీ అదే నామం ఇంకా రకరకాలుగా. ఎందుకంటే మనం బడికి వెళ్ళాము అని అంటే బడికి అని వాడాం, కానీ బడి అనేది కూడా నామమే, అవునా? అందువల్ల
నిద్రపోయాను, లేకపోతే నడిచాను, ఇవాళ పరిగెత్తాను అంటే పరిగెత్తు అనేది క్రియ. కానీ ఈ ఈ నామము, ఈ క్రియ, ఇవి రెండు ఉంటేనే వాక్యం తయారవుతుంది. కానీ అనేక క్రియాంత భాషలలో, ముఖ్యంగా మన తెలుగు లాంటి ద్రావిడ భాషలలో నామంతో సంబంధం లేకుండా క్రియనే మనకు వాక్యంగా పనిచేస్తుంది. అవునా? ఎవరు కదా? కాబట్టి ఎందుకు ఇలా అనే ప్రశ్న వేసుకుంటే మనకి సమాధానం కూడా ఆ నిర్మాణ వ్యవస్థ అర్థమవుతే మనకు సరిగ్గా అర్థమవుతుంది అనమాట. అందుకని మనము మార్ఫాలజీని సరిగ్గా అర్థం చేసుకుంటే, అంటే పద నిర్మాణాన్ని, ఆ రూపం ఎలా తయారవుతోంది అని అర్థం చేసుకుంటే అప్పుడు మనకి వాక్య నిర్మాణం చాలా తేలిగ్గా అర్థమైపోతుంది అనమాట. పద నిర్మాణంలో ఏంటి? నామ నిర్మాణ వ్యవస్థ. నామానికి ఏమేమి చేరుతాయండి? నామానికి చేరే ప్రత్యయాలు వేరు, క్రియలకు చేరే ప్రత్యయాలు వేరు. అందుకని ఆ నిష్పన్న ప్రత్యయాలను, పద నిష్పన్న రూపాలు, సంస్కృతం లాంటి భాషలను ఇన్ఫ్లెక్షనల్ లాంగ్వేజ్, లాటిన్, సంస్కృతము ఇలాంటివన్నీ కూడా ఇన్ఫ్లెక్షన్ అంటే ఏంటి? ఆ విభక్తి ప్రత్యయాలు తర్వాత నామ ప్రాతిపదిక అన్ని కలిసిపోయి రూపం ఏర్పడుతుంది. వాటిని మనం వేరు చేసుకోవడానికి చాలా ఆ భాష సంక్లిష్టత మనకు అర్థం కావాలి. అదే మన తెలుగు లాంటి భాషలలో అవి పైకి కనపడుతూ ఉంటాయి అనమాట, పైనే కనపడుతూ ఉంటాయి. విడివిడిగా మనం అతుకును విడగొట్టడం చాలా తేలిక అనమాట. అర్థమైందా? దీన్ని అగ్లూటినేటివ్ అన్నారు ఇంగ్లీష్లో. ఇంకా కొన్ని భాషలు అసలు వాటికి ఏది కూడా దేనికదే విడివిడిగా ఉంటాయి. అంటే చైనీస్ లాంటి వాటిల్లో, మాండరిన్ లాంటి భాషలలో వాటిని ఐసోలేటివ్ అన్నారు. అంటే ఏంటి? వాటికవిగా ఉంటాయి. ఐసోలేటెడ్ అంటే ఒంటరిగా ఉండడం అనమాట, దేనికదిగా విడివిడిగా ఉండడం. ఇది అగ్లూటినేటివ్ అంటే గ్లూ, అంటే అతుక్కుపోతుంటాయి కానీ పూర్తిగా మమేకం అయిపోయి ఉండవు అనమాట. కాబట్టి సంస్కృత భాష నిర్మాణ స్వరూపం వేరు, పద నిర్మాణ స్వరూపం మన తెలుగు లాంటి భాషల పద నిర్మాణ స్వరూపం వేరు. కాబట్టి ఇక్కడ నామాలకు ఏం చేరుతాయి, ఏ ప్రత్యయాలు చేరుతాయి అంటే ఇంకా పదాలు తయారవడానికి బహువచనాలు, తర్వాత విభక్తి ప్రత్యయాలు ప్రధానంగా చేరుతాయి. బహువచనాలు, విభక్తి ప్రత్యయాలు అవి మనకు వాక్య నిర్మాణానికి అవసరం అన్నమాట. అవి ఎలా రూపుదిద్దుకుంటున్నాయి అనేది మనము పద నిర్మాణ శాస్త్రంలో నామానికి సంబంధించిన దాంట్లో, అంటే నామ నిర్మాణ శాస్త్రంలో చదువుకుంటాం. అట్లాగే క్రియలు. అందుకని నిఘంటు తయారు చేసే వాళ్ళకి ప్రాతిపదిక ఎంపిక చేసుకుని నిఘంటుకు ఆరోపం పెట్టడం, ఏది పెట్టాలి అనే సమస్య వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనకు క్రియాస్వరూపం అర్థం కావాలి. తెలుగు క్రియాస్వరూపం కొంత క్లిష్టంగా కనపడుతుంది చూసినప్పుడు, చాలా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అయితే క్రియ అంటే ఏమిటి? కేతన చాలా సులభంగా మనకు దానికి నిర్వచనం ఇచ్చాడనమాట. ఇలన్ నీవు, నేను, వరుడు చేసిన పనులు క్రియలు అన్నాడు. ఉండేది ఎవరండి? మనం భాష గురించి మాట్లాడేటప్పుడు భాషా వినిమయం ఎలా జరుగుతుందంటే వక్త, శ్రోత. అందుకనే మనం ధ్వనిని అర్థం చేసుకున్నప్పుడు వక్త తన ఆలోచనలను ఏం చెప్పాలనుకుంటున్నాడో ధ్వని రూపంలో నోటి ద్వారా వ్యక్తం చేస్తున్నాడు. ఆర్టికులేటరీ ఫొనెటిక్స్ అంటాము. ఇది ఏం చేస్తోంది? శ్రోతలు మీరందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, మీకు అందరికీ వినపడుతోంది. చెవికి తాకి మీ మెదడులోకి చేరి నేను ఉద్దేశించిన అర్థాన్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారనడానికి మీరు ఇచ్చిన జవాబులు, మన మధ్యన ఒక కమ్యూనికేషన్ నడుస్తోంది. మామూలుగా నిత్య జీవితంలో మనం అందరము మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాల్లో వక్తగాను, శ్రోతలుగాను ఉన్నారనుకుంటాము. ఎందుకంటే ఇది ఒక క్లాస్ రూమ్ సిచ్యుయేషన్ లాంటిది. కాబట్టి నిత్య జీవితంలో అందరూ వక్తలే, అందరూ శ్రోతలే. మనం ఎందుకంటే హ్యూమన్ ఇంటరాక్షన్ మనం నిత్య జీవితం అంటే ఏంటి? కుటుంబము, సమాజము, బయట అన్ని చోట్లలో మనము అన్ని సందర్భాలలో వాడుతుంటాం. కాబట్టి ఏ ఒక్కరు విడిగా వక్తగా ఉండరు, ఏ ఒక్కరు విడిగా శ్రోతగా ఉండరు అనమాట. అందువల్ల ఏమవుతోంది? ఇది చాలా త్వరితంగా జరుగుతుంది. ఈ ప్రాసెస్ ను అనలైజ్ చేయడమే అది ఒక శాస్త్రం అనమాట. అయితే ఈ వక్త నుండి శ్రోతకు చేరడంలో మధ్యలో గాలి ద్వారా, అందుకని ఫిజిక్స్ అక్కడ దాన్ని తరంగ శాస్త్రం అన్నారనమాట. అందుకని ఫొనెటిక్స్, ఆర్టికులేటరీ ఫొనెటిక్స్, అకౌస్టిక్ ఫొనెటిక్స్, ఆడిటరీ ఫొనెటిక్స్ అని చదువుకుంటారు. ఈ ఫొనెటిక్స్ మనకు బాగా అర్థమవుతేనే మనకు పద నిర్మాణ శాస్త్రంలో ఏం జరుగుతుంది, వర్ణ నిర్మాణ శాస్త్రంలో ఏం జరుగుతుంది, వాక్య నిర్మాణ శాస్త్రంలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే చాలా భాషలలో వాక్యాలు మనము ఇంగ్లీష్ లో లాగా రాసినట్టుగా, ఇవాళ ప్రింట్ వల్ల మనం కూడా తెలుగుని విడగొట్టి రాస్తున్నట్టుగా ఉండదు. అన్ని కలిసిపోయి మనం ఏక వాక్యంగా మాట్లాడుతుంటాము కదా. అన్ని కలిసిపోయి ఉంటాయి. మామూలుగా
త్వరితంగా మాట్లాడే వాళ్ళలో ఇంకా ఎక్కువ కలిసిపోతూ ఉంటాయి. కలిసిపోయినప్పుడు అసలు పదం ఎక్కడుంది అని తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. నేను వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారనుకుంటాను అన్నారనుకోండి, వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు అంటే వచ్చి వేయు ఇలాంటివన్నీ కలుస్తున్నాయి అనమాట. ఇంకా మనం ఎంత పెద్ద అయినా తయారు చేసుకోవచ్చు. అందుకని దాని జోలికి, ఆ విశ్లేషణ జోలికి నేను వెళ్ళడం లేదు. మనము క్రియను ఎలా అర్థం చేసుకుంటామో, ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా క్రియలో కర్త అది భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలం, 3 కాలాలలో ఉంటుంది. కాలత్రితయము అని చెప్పారు. కానీ 3 ఉండవు. ఇంగ్లీష్ లాంటి భాషలలో అయితే ఆస్పెక్ట్ అంటాం. మనం కూడా ఇతరమైనటువంటి ఒక ప్రధాన క్రియగా వచ్చేదాన్నే కొన్ని సందర్భాలలో ఉపక్రియగా వాడుకొని రకరకాల అర్థాలను నిష్పన్నం చేసుకుంటాం అనమాట. ఇప్పుడు పడువు ఉందనుకోండి, అది బడుగా మారిపోయింది. కింద పడింది అన్నప్పుడు పడువు మాత్రమే ఉంది. కానీ చేయబడింది అన్నప్పుడు అక్కడ బడుగా మారి వచ్చి చేరింది అనమాట. అప్పుడు దాని అర్థం మారిపోతుంది. అట్లాగా వేయు అన్నప్పుడు కొట్టడము అట్లాంటిది ఏదో ఉంటుంది. కానీ పడేశాను అన్నప్పుడు అక్కడ మళ్ళీ వేరే అర్థం వస్తూ ఉంటుంది. అంటే మన తెలుగు భాషలో సంక్లిష్టత క్రియారూపంలో మనకి బాగా ఉందన్నమాట. అలాంటప్పుడు ఏకక్రియ తర్వాత సంక్లిష్ట క్రియలు ఏర్పడే రూప విధానాలు తెలుసుకోవడానికి ముందు అసలు క్రియాస్వరూపం ఎలా ఏర్పడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎట్లా ఏర్పడుతుంది? పర్సన్, నంబర్, జెండర్ అని ఇంగ్లీష్ లో. అంటే ఏమిటి? లింగము, వచనము, తర్వాత లింగం అంటే జెండరు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని చెప్పడం అది. తర్వాత పురుష అంటే మధ్యమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఇవన్నీ ఉండడం వల్ల ఇది మన తెలుగు భాష అంటే ద్రావిడ భాషలకి, చాలా భాషలకు మనం తెలుగు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను తెలుగు అంటున్నాను. తెలుగు భాషలో పురుష పదాలు తెలిపేటటువంటి ప్రత్యయాలు క్రియకు చేరుతాయి, ఇంగ్లీష్ లో చేరవు. అందువల్ల ఇంగ్లీష్ లో మనం ఏది కూడా కేమని, వెంటని ఇట్లా అనడానికి లేదు. అక్కడ తప్పనిసరిగా నామం వచ్చి తీరాలి. నామం అంటే ప్రోనౌన్ కూడా అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమిటి? మీరు వెళ్ళాడు, తిన్నాను అంటే మీకు తెలిసిపోతుంది అది వాక్యమే. ఎందుకు? నేను తిన్నాను దానికి బదులు తిన్నాను అని. కాబట్టి మన భాషలలో కర్మను కూడా మనం పూర్తిగా చెప్పకుండా కూడా వాక్యాలు తయారు చేస్తాము. కానీ అనేక భాషలలో కర్మ తప్పనిసరిగా, కర్మ ఏం చెబుతుంది మనకు? 2 ప్రశ్నలని చిన్నప్పుడు స్కూళ్ళల్లో మనకు పాఠశాలల్లో నేర్పారు మన టీచర్లు. ఏమని నేర్పారు? దేనిని, ఎవరిని, వేటిని అని అడిగితే వచ్చే జవాబు అది కర్మ అనేసి. కర్మ ఉండడం వల్ల ఏమవుతుంది, మనకి ఏం జరుగుతుంది అనేది వాక్య నిర్మాణాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అయితే ఈ క్రియాస్వరూపాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ నిర్మాణంలో ఏమేమి ఉన్నాయి అంటే సంపూర్ణ క్రియలు అంటే సమాపక క్రియలు, అసమాపక క్రియలు అని 2 రకాలుగా మనం దానిలో ఉన్నాయి. అట్లాగే ఇంతకుముందే మీలో కొందరు చెప్పినట్టు అవి కర్మను తీసుకునే క్రియలు, కర్మను తీసుకునే క్రియలు. అంటే ఏమైంది? సకర్మక, అకర్మక. అంటే క్రియను మనం ఎంత బాగా అర్థం చేసుకోవాలో చూడండి. క్రియకి పురుష, లింగ, వచన ప్రత్యయాలు చేరుతాయి. అవి సకర్మకాలుగా ఉంటాయి, అకర్మకాలుగాను ఉంటాయి. అవునా? అవి సంపూర్ణాలుగాను ఉంటాయి, అసంపూర్ణాలుగాను ఉంటాయి. ఎందుకు ఇవన్నీ ఉంటాయి అంటే మనం తెలుగు వ్యాకరణ ప్రతి భాషలోనూ ఇలా ఉండడం వల్లనే వాటినన్నిటినీ ఏర్చి కూర్చున్నప్పుడు మనం ఏది కావాలో అది ఎంపిక చేసుకుంటాం అన్నమాట. అందుకని నోమ్ చామ్స్కీ ఏమని ప్రతిపాదించారు? అసలు వాక్యాలు అనేవి భిన్న భిన్నాలుగా ఏమీ లేవు. మనము అది అబ్స్ట్రాక్ట్, అమూర్తంగా ఏకవాక్యమే. అంటే ఏంటి? ప్రతి వాక్యము కూడా ఎస్ రీరిటన్ ఎన్పివిపి, నౌన్ ఫ్రేజ్ అండ్ వర్బ్ ఫ్రేజ్ అన్నాడు. ఫ్రేజ్ ఎందుకు అని అంటే మనము ఒక అడ్జెక్టివ్, ఇంగ్లీష్ లాంటి భాషలలో ఒక ఆర్టికల్, అడ్జెక్టివ్, నౌన్ ఉంటుంది. మనకు ఒక విశేషణము, ఒక విశేషణం ఉంటుందా? మన సాహిత్యాన్ని చదివితే అనేక విశేషణాలతో కూడి తర్వాత నామం వస్తుంది అనమాట. అందుకని పేరాలు కూడా విశేషణాలు వేసి మన కవులు రాశారు. అందువల్ల విశేషణం నిర్మాణం ఎలా ఉంటుంది అనేది వేరే విషయం కిందికి వస్తుంది. విశేషణము, నామము కలిసి నామపదబంధం ఏర్పడుతుంది. క్రియాజన్య విశేషణము తర్వాత క్రియా కలిపి స్థూలంగా చెప్తున్నాను మీకు, ఎందుకంటే మనకున్న సమయంలోనే మనం చాలా విషయాలు చెప్పుకోవాలి. ఎంత వీలవుతుందో నాకు తెలియదు. అందువల్ల ఆ రకంగా మనకు క్రియా పదబంధం ఏర్పడుతుంది. ప్రధానంగా కావాల్సింది ఏమిటి?
నామము తర్వాత క్రియ ఉంటే మనకు వాక్యం ఏర్పడుతుంది. అందుకని అకర్మక క్రియ అంటే ఏమిటి? నేను వచ్చాను, అతను వెళ్ళాడు, ఆమె నిద్రపోయింది, వీటికి మనం పేర్లు పెట్టుకోవచ్చు, మనుషుల పేర్లు. రాముడు వచ్చాడు, సీత వెళ్ళింది, ఇలా చెప్పుకోవచ్చు. అయితే వీటికి ఇంకా మనము ఏమని ప్రశ్నలు వేయగలుగుతాము? ఎవరిని, దేనిని అని కర్మని ఆశించే ప్రశ్నలు ఏమి వేయలేము. అలాంటి జవాబులు రావు మనకి. ఎక్కువ మీరేం అడుగుతారు? ఇంకా వివరణాత్మకంగా అడుగుతారు. ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు నిద్రపోయింది, ఇలాంటివి ఏమన్నా అడగొచ్చు. కాబట్టి మనకు ప్రశ్నార్థకాలైనటువంటి ఎవరు, ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ అనే వాటిలలో ఈ ఎవరిని అనేది అంటే ఈ మానవేతర దానికి దేనిని అని వాడతాం కాబట్టి, కానీ ప్రశ్న అది హూనే ఇంగ్లీష్లోనైతే. కాబట్టి అది ఎవరు అనే ప్రశ్నను మనం ఎవరిని అని వేసినప్పుడు అక్కడ మనకు అలాగా జవాబు వస్తుంది. కాబట్టి అది కర్మ. మిగతా అన్ని కూడా ఏమిటి? వివరణాత్మకాలే. మిగతాది ఎక్కువ వివరాలు ఇచ్చేటువంటివే తప్ప దానితో మనకు సంబంధం ఏమీ లేదు. వెళ్ళాము అంటే ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, అదంతా అనవసరమైన విషయాలు. మీకు అనవసరం అంటారు మీరు అడిగితే కనుక, ఒకవేళ అనొచ్చు కూడా. కాబట్టి అంత వివరాలు ఇస్తే ఇంకా మొత్తం సమాచారం మనకు వస్తుంది అనమాట, పెద్ద వాక్యం అవుతుంది. కానీ అది వాక్యం ఇచ్చి. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు అకర్మక వాక్యాలలో వచ్చే సమాచారము సకర్మక వాక్యాలలో కర్మతో చేరి వచ్చిన సమాచారము కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఈ వాక్య నిర్మాణాలు, ఈ క్రియా స్వరూపం కనుక, అంటే నిర్మాణ స్వరూపం కనుక మనకు అర్థమైతే మనకు తెలుగు వాక్యం చాలా వరకు బోధపడ్డట్టే. అక్కడ నామం ఎలా నిష్పన్నమవుతుంది, ఇక్కడ క్రియ ఎలా నిష్పన్నమవుతుంది అనే విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే తెలుగు వాక్య నిర్మాణం. అయితే అంతలోనే నిజంగా అర్థమైపోతుందా, నిజంగా అవసరం లేదా అంటే అందుకనే ఆధునిక ఆలోచనలు వాక్యం పట్ల ప్రారంభమయ్యాయి అన్నమాట. కొత్తమైనటువంటి ఆలోచనలు చేశారు. ఎలాగా అంటేను ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో మనం ఏం చెప్తాము? తెలుగు ప్రతి భాషలోనూ వాక్యాలు ప్రధానంగా 3గా మనము వర్గీకరిస్తాం. సామాన్య వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు. అంతే కదా? సామాన్య వాక్యం అంటే ఏమిటి, సంశ్లిష్ట వాక్యం అంటే ఏమిటి? సాధారణంగా చూస్తే సామాన్య వాక్యాలలో ఒకటే క్రియ ఉంటుంది, ఒకే ఒక క్రియ ఉంటుంది. ఒకటి కంటే మించి 2 అంతకంటే మించిన క్రియలు ఎక్కువగా ఉన్నప్పుడే అది సంశ్లిష్ట వాక్యం అవుతుంది, లేదా సంయుక్త వాక్యం అవుతుంది. అవి భిన్న భాషలలో భిన్నాలుగా ప్రవర్తిస్తాయి. అందువల్ల ఇంతకుముందు ఎవరు చెప్పారు, మేడం మీరు చేకూరి రామారావు గారి తెలుగు వాక్యం గురించి చెప్పబోతున్నారా అని. చేకూరి రామారావు గారు తెలుగు వాక్యాన్ని విశ్లేషించి 1975లో ప్రచురించారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అడిగి రాయించి పబ్లిష్ చేసింది. దాని శుద్ధప్రతి ఆ రోజులలో విద్యార్థిగా నేనే తయారు చేశాను. అయితే ఆ తెలుగు వాక్య నిర్మాణాన్ని గురించి ఈ ఆధునిక దృక్పథంతో ఆలోచన చేసి విశ్లేషించింది మొట్టమొదటిగా. అంతకుముందు వాక్య నిర్మాణం గురించి చాలా మంది రాశారు, భాషా శాస్త్రవేత్తలు కూడా రాశారు. కానీ ఈ కొత్తదైన పద్ధతుల్లో విశ్లేషించి తెలుగులో మొదటగా రాసింది మాత్రం చేకూరి రామారావు గారు, మనకు లభ్యమవుతున్న సమాచారం మేరకు. అందువల్ల ఆ వాక్య నిర్మాణాన్ని గురించి ఆయన ఎలా చెప్పారు? ఇప్పుడు మనము కర్త, కర్మ, క్రియ అని అనుకున్నాం కదా, ఆ కర్త, కర్మ, క్రియా స్వరూపాలు ఎలా ఉంటాయి అని చూస్తే కమల పుస్తకం రాసింది అన్నారనుకోండి, అది ఉంది. దానిలో నుంచి ఏమొస్తాయి? మనము ఒకవేళ తెలుగులో అంతగా ప్రాచుర్యం లేదు, దాని గురించి చర్చ నేను ఇప్పుడు మనం చివరిలో సమయం దొరికితే చేసుకోవచ్చు. కానీ కర్మణి వాక్యాలు ఉన్నాయి. కర్మణి వాక్యం కూడా వాక్య నిర్మాణంలో భాగమే. కమల పుస్తకం రాసింది అంటే కమల చేత పుస్తకం రాయబడింది. మనకు ఈ అన్ని వాక్యాల ఉదాహరణ ఇస్తారు బాలవ్యాకర్త. మీరు కనుక చూస్తే అక్కడ ఏం చెప్పాడు? కర్మని చెప్పినప్పుడు మైత్రుండు చైత్రుని చేత కొట్టంబడి మడిసే అని ఉంటుంది అనమాట. అవునా? అట్లా ఎక్కడైనా సరే ఈ కమల చేత పుస్తకం రాయబడింది అని నిజంగా వాడతారండి? నిజంగా అట్లాంటివి వాక్యాలు ఉన్నాయా అండి? మనం మాట్లాడతామండి అంటే మాట్లాడం. నిత్య జీవితంలో మనం ప్యాసివ్స్ మాట్లాడం. ఇంగ్లీష్ వాళ్ళు కొంత మాట్లాడతారు కానీ మనకు లేవు, మనం మాట్లాడం. కానీ మీరు రాసేటప్పుడు చూడండి, మాట్లాడండి ఎప్పుడు వస్తుంది? నేను టీవీలో చాలాసార్లు వింటాను. చాలాసార్లు టీవీలలో వాళ్ళు ప్రసంగాలలో కానీ ఇతరత్ర ఇంటర్వ్యూలలో కానీ బడు వాక్యాలు వాడతారు. మీరు అది జాగ్రత్తగా విని కలెక్ట్ చేసుకుంటే చాలా సమాచారం దొరుకుతుంది. నేను కొంత కలెక్ట్ చేశాను కూడాను. కాబట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నిశ్చయార్థక
వాక్యం ఏదైతే ఉందో, అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే కర్త కర్మ క్రియతో కూడుకున్న వాక్యంలో ఆ వాక్యం ఆధారంగానే మనము ప్రశ్నార్థక వాక్యాలు, వ్యతిరేకార్థక వాక్యాలు, తర్వాత కర్మని వాక్యాలు, ఇవన్నీ కూడా మనము కొన్ని సూత్రాల ద్వారా మనం నిష్పన్నం చేసుకోవచ్చు అనేది ప్రతిపాదన అన్నమాట. అంటే ఏమిటి, మనము ఇట్లా వర్గీకరించుకొని మన మామూలు వ్యాకరణాలలో నిశ్చయార్థక వాక్యాలు, తర్వాత ప్రశ్నార్థక వాక్యాలు, తర్వాత వ్యతిరేకార్థక వాక్యాలు, కర్మని వాక్యాలు అని మీరు విభాగాలు చేసి చెప్తుంటాం కదా. దీనికంటే ముందు నేను మర్చిపోయాను, ఒక విషయం చెప్పాలి. తెలుగులో ఒక ప్రత్యేకత ఉంది, అంటే చాలా భాషలలో ఉంది, ఇది రష్యన్ లాంటి భాషలలో కూడా ఉంది. ఏమిటంటే క్రియ ఉండాలి కదా వాక్యం అంటే, కానీ క్రియారహిత వాక్యాలు తెలుగులో ఉన్నాయి. క్రియారహిత వాక్యాలు తెలుగులో ఉన్నాయి. నా పేరు ఉషాదేవి, మీరు అందరూ ఉపాధ్యాయులు, ఇవాళ క్లాసు జరుగుతోంది అంటాం, అక్కడ క్రియ రావాలి. కానీ మీరందరూ ఉపాధ్యాయులు, నేను నా పేరు ఉషాదేవి అని చెప్పినప్పుడు మీరు చూడండి, రామాయణంలో పాఠం మొదలుపెట్టినప్పుడు చిన్నపిల్లలకు మన కథ చెప్పేటప్పుడు అయోధ్యకి దశరథుడు రాజు, ఆయనకి 3 భార్యలు, వాళ్ళకి 4 పిల్లలు, వాళ్ళ పేర్లు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఎక్కడన్నా క్రియ ఉందండి? లేదు కదా. వీటన్నిటిని ఉద్దేశ్యము విధేయము అంటే 2 ఒకే విషయాన్ని గురించి చెప్తున్నాయి అనేది వాళ్ళు విశ్లేషించారు. ఎవరు ఇవాళ కొత్తగా చేకూరి రామారావు గారు కానీ భాషా శాస్త్రజ్ఞులు కానీ చెప్పింది కాదు, తెలుగు వ్యాకర్తలు చాలా కాలం ముందటే చెప్పారు ఈ విషయాన్ని గురించి. కాబట్టి క్రియారహితమైనటువంటి వాక్యాలు మనకున్నాయి. ఇలాంటివి రష్యన్ లాంటి భాషలు. అందుకని వీటిని కొన్ని రకాలైనటువంటి వర్గీకరణలను చేశారు. వర్గీకరణలు అంటే ఏంటి, భాషలను వాళ్ళ లక్షణాల ద్వారా వర్గీకరించినప్పుడు టైపోలాజికల్, ఇంకొకటేమో యూనివర్సల్స్ అని 2 రకాలుగా చేశారు. మనం వాటిని గురించి వాళ్ళు మాట్లాడుకోలేము ఇక్కడ ఈ సందర్భంలో. కాబట్టి ప్రపంచంలోని భాషలలో ఇలాంటి లక్షణాలు అనేక భాషలలో ఒకదానికొకటికి సంబంధం లేని భాషలలో కూడా ఉంటాయన్నంత వరకే మనం చూసుకోవాలి. అట్లాగే క్రియాంత భాషలలో మనకు క్రియా విభక్తులు కానీ ప్రత్యయాలు కానీ నామం తర్వాత క్రియ తర్వాత వస్తాయి. కానీ క్రియా మధ్య భాషలలో ప్రిపోజిషన్స్, ప్రీపొజిషన్, నామానికి ముందు వస్తాయి. అవునా? మళ్ళీ ఆ చర్చలోకి నేను వివరంగా వెళ్ళను, మీకు ఊరికే అట్లా అందిస్తున్నాను. మీలో చాలా మందికి బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు, బాగా అర్థమవుతుంది, మీరు ఇంకా ముందుకు వెళ్ళొచ్చు వాటి విషయాలలో. కాబట్టి సామాన్య వాక్యము, క్రియారహిత వాక్యాలు, క్రియాసహిత వాక్యాలు అని తీసుకున్నప్పుడు ఈ వాక్యం అంటే దాంట్లో నామ పదబంధము తర్వాత క్రియాపదబంధం ఉంటుందంటే ఇది దాన్ని ఏమన్నారు, అంతర్నిర్మాణము బాహ్య నిర్మాణం. అంతర్నిర్మాణం బాహ్య నిర్మాణం అని ఎందుకన్నారంటే, మనం ఒక వాక్యానికి ఒక ఉదాహరణ తీసుకుంటున్నాం, కానీ ఆ ఉదాహరణలో పెట్టుకున్న పదాలు కమలను మనం మనందరి పేర్లతో సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సబ్స్టిట్యూట్ చేయడం అంటే ఏమిటి, ఆ ఎన్ని వాక్యాలు, అనంతమైన వాక్యాలను మనం తయారు చేయొచ్చు. కమల పుస్తకం రాసింది అన్నది, సారీ ఒక్క నిమిషం అండి, కమల పుస్తకం రాసింది అన్నదానికి కమలకు బదులు మనం ఎన్నైనా పెట్టవచ్చు, పుస్తకానికి బదులు ఇంకేదైనా ఉత్తరము అని కానీ వ్యాసము అని కానీ ఇంకా ఏదైనా కూడా పెట్టవచ్చు. మీరు అట్లాగే అక్కడ ఏమండి, హలో కంటిన్యూ చేయండి మేడం, కంటిన్యూ చేయండి మేడం. ఓకే, అయితే ఆ రకంగా అనంతమైన వాక్యాలను ఈ సూత్రం ద్వారా, అంటే ఒక వాక్యాలలో నామపదబంధము క్రియాపదబంధము ఉంటాయి అనే సూత్రీకరణ ద్వారా మనము పదజాలాన్నంతాను మనము భాషలను పదజాలం తెచ్చుకుంటున్నాం, అంటే నామ పద నిర్మాణంలో నుంచి తెచ్చుకుంటున్నాం. ఈ క్రియాపద నిర్మాణాన్ని క్రియాస్వరూపంలో నుంచి తెచ్చుకుంటున్నాం. ఇవి 2 కలుపుతున్నాం అనమాట. కాబట్టి ఈ ఒక్క మోడల్ వాక్యంలో నుంచి మనం అనంతమైనటువంటి నిశ్చయార్థక వాక్యాలను తయారు చేసుకోగలుగుతాం. ఇది కేవలం ఒక ఉదాహరణ వాక్యం మాత్రమే. అట్లాగే ఇప్పుడు దీన్ని కమల పుస్తకం రాసింది, మీరు ప్రశ్నార్థకంగా ఇంగ్లీష్ లో ఎస్ నో క్వశ్చన్ అంటారే, దానిని మనము తెలుగులో ఆ చేర్చి వాడతాం అనమాట. కమల పుస్తకం రాసిందా, కమల వచ్చింది, కమల వచ్చిందా అని ఆ చేర్చితే ఆ పలకై తీరును మనము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పలుకుతాం, కానీ చేర్చేది ఆ దీర్ఘ ఆ. కాబట్టి దానికి ఒక అర్థం ఉంది, అది ప్రశ్నార్థక వాక్యం అనమాట. అంటే మీరు అవుననో కాదనో చెప్తారు జవాబు, అంతే. అయితే మనం దాన్ని అట్లా కాకుండా మనం ఇంకొక రకమైన ప్రశ్న,
పుస్తకం ఎవరు రాశారు, కమల ఏం రాసింది, ఇలా చెప్పుకున్నప్పుడు కమల పుస్తకం రాసింది, పుస్తకం కమల రాసింది పుస్తకం, వ్యాసం కాదు ఉత్తరం కాదు అని అట్లా ఈ రకమైన ఆలోచనలు చేసింది తెలుగు వాక్యంలో రామారావు గారు చూపించారు. అట్లా ఈ నిశ్చయార్థక వాక్యాలను మనము అందులో నుంచి ఏంటి, కమల పుస్తకం రాసింది అన్నాం. వ్యతిరేక వాక్యంలో ఏమవుతోంది, కమల పుస్తకం రాయలేదు. లేదు అనేది వ్యతిరేకతను సూచించే, అవునా, వ్యతిరేక క్రియారూపం. కాబట్టి కమల పుస్తకం రాసింది, రాయలేదు. రాస్తుంది, రాయదు. ఏ మీరు క్రియా పదం వాడితే అంటే వర్తమాన కాలమా, భూతకాలమా, భవిష్యత్ కాలమా, దాని రకమైనటువంటి రూపాలు మనం ఏర్పరచుకుంటాం. ఆ రకంగా మనము సామాన్య వాక్యాలను మనం అర్థం చేసుకుంటాం. వీటన్నిటికీ కూడాను ఆ సూత్రీకరణలు పెడితే దీన్ని ఏమన్నారు, పరివర్తన సిద్ధాంతంలో ట్రాన్స్ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్. ఇవి జనరేట్ చేస్తాయి. ఇప్పుడు కంప్యూటర్లో లాగా మీరు ఒక ఊహా చిత్రాన్ని గీసుకుంటే ఇవన్నీ అందులోకి మనం పోస్తున్నాము. ఆ సూత్రీకరణ అనే ఒక దాన్ని పెట్టేసే మధ్యలో అది ఆ సూత్రం ఏం చేస్తుంది, వీటిని తీసుకొని మనకు ఇన్పుట్ లో నుంచి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అవుట్పుట్ ఇస్తే ఏమిటి, మీరు చెప్పిన సూత్రం సరి అయినదైతే మీకు ఈ అనంతమైన వాక్య నిర్మాణాలన్నీ వచ్చేస్తాయి అనమాట. అది మనం మెదడు చేస్తోంది. అది ఆ జనరేటివ్ ఎబిలిటీ మన తెలుగు అంటే ఏ భాష మాట్లాడే వాళ్ళకైనా వాళ్ళ భాష వ్యాకరణాన్ని గురించిన నిక్షిప్తమైనటువంటి ఆ జ్ఞానం అలా ఆ పని చేస్తోంది అనమాట. అంటే హ్యూమన్ బ్రెయిన్ భాషను గురించి ఎంత కాంప్లెక్సిటీని అది పట్టుకుంటుందో చూడండి, ఎట్లా వ్యక్తం చేస్తుందో చూడండి. ఇప్పుడు మనం ఇంటరాక్షన్ ఇలా మాట్లాడుతున్నదంతా మెదడులో నుంచి నోటికి మధ్యన ఏమాత్రము కొంత కూడా వ్యవధి లేనట్టుగా, వ్యవధానం లేనట్టుగా ఉంది. కానీ అక్కడ ఎంతో ప్లానింగ్ తర్వాత ఇక్కడ ఇదంతా కూడా రాసుకొని బట్టికి వేసి చెప్తున్నది కాదు. మనం ఎవరం కూడా మనం మాట్లాడేటప్పుడు ఏ రకంగాను ఏదో ఒక ఉపన్యాసం చెప్పాలంటే, ఏదో ఒక పద్యం చదవాలంటే, నేను కవిత్వం రాశాను మీరు వినండి అనాలంటే అది మనం కొంత గుర్తుపెట్టుకొని చెబుతాము. కానీ మనిషి నిత్య జీవితంలో చదువుకున్న వాళ్ళు కానివ్వండి, పండితులు కానివ్వండి, మీరు చాలా మూర్ఖుడు అనుకున్నవాడు అని చెప్పే అతను కానివ్వండి, చాలా అమాయకుడు అనేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్లకు భాషా పరిజ్ఞానం ఉంటుంది అనేది భాషా శాస్త్రం చెప్పే విషయం అన్నమాట. శాస్త్రీయంగా ఆ భాషలను గురించిన అవగాహన మన మెదళ్లలో అందరికీ ఉంటుందన్నమాట. మీరు ఆ భాష ఏ భాష అయినా సరే మాట్లాడతారంటే ఆ భాష సంబంధించిన వ్యాకరణ స్వరూపం గురించిన పరిజ్ఞానం మనకు అందరికీ ఉంటుందని. అప్పుడు మీరు 2 అంతకంటే ఎక్కువ భాషలు నేర్చుకున్నారనుకోండి, పీవీ లాగా 10-12 భాషలు నేర్చుకున్నారనుకోండి, అన్ని భాషల స్వరూప లక్షణాలు మన మెదడులలోకి ఉంటాయన్నమాట. మీరు ఎంతగా నేర్చుకుంటే మీరు అంతగా ఆ ద్వైభాషికత, తల్లిదండ్రులు వేరు భాషలు మాట్లాడే వాళ్ళైతే వాళ్ళకు ఆ ద్వైభాషికత వస్తుంది, ఆ వ్యాకరణ వ్యవస్థలు తెలుస్తాయి. మనం కొత్తగా నేర్చుకున్నాం కాబట్టి మనం తర్వాత నేర్చుకున్నప్పుడు, ఇప్పుడు మనం నేర్పుతున్నప్పుడు ప్రాంతీయేతర వాళ్ళకి తెలుగు నేర్పుతున్నప్పుడు వాళ్ళకి తెలుగు కష్టం. మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నప్పుడు పెద్దవాళ్ళం అయ్యాక మనకి ఇంగ్లీషు కష్టం. అట్లాగే ఏ ప్రాంతానికి వెళ్తే మనం ఆ భాషల్ని కష్టం అనుకుంటాము, అక్కడ పుట్టి పెరిగే వాళ్ళకి ఆ భాషలు కష్టం కాదు. మనం నేర్చుకోకపోతేనే మనకు కష్టం అది. కాబట్టి స్వతహాగా ఏ సమాజంలో పిల్లలు పుట్టి పెరుగుతారో వాళ్ళకి ఆ భాషలు వస్తాయి. భాష కానీ భాషలు కానీ చాలా వరకు ఇప్పుడున్న సమాజాలలో ఏక భాషా వ్యవహారాలు చాలా తక్కువ. అందుకని ఒక కొంత వయసు వచ్చాక కానీ, పెద్దవాళ్ళు అయ్యాక కానీ, ఏ సందర్భంలోనైనా సరే అనేక భాషల అవసరాలు మనిషికి పడుతూ ఉంటాయి. ఆ మనిషి అనేక భాషలు నేర్చుకుంటూ ఉంటారు. ఒక్కటే భాషతో బ్రతికే మనుషులు చాలా తక్కువ సమాజాలలో ఉంటారనమాట. ఈ సామాన్య వాక్యాలను మనం ఇలా అర్థం చేసుకుంటే, మరి సంశ్లిష్ట వాక్యం అంటే ఏమిటండి? అవునా, మీరు ప్రశ్నలు తర్వాత ఇద్దరు కానీ ఇక్కడ ఏమన్నా చెప్పలేని వదిలేసిన ఏమన్నా ఉంటే. కాబట్టి సంశ్లిష్ట వాక్యం అంటే ఏమిటంటే మీరు మళ్ళీ క్రియకి వెళ్ళాలి. క్రియ ఏం చెబుతుంది? మనం సంపూర్ణం అనుకున్నాం కదా, అసంపూర్ణ వాక్యాలు, అసంపూర్ణ క్రియాస్వరూపాలు ఉన్నాయి. అంటే అసమాపక, సమాపక, అసమాపక. ఈ అసమాపక అంటే ఏమిటి? మీరు వ్యాకరణ గ్రంథాలు చదివితే వాటికి టెక్నికల్ టర్మినాలజీ ఉన్నాయన్నమాట. ఏమిటంటే మీరు ఒక పని చేశారు కానీ అక్కడ ఆగలేదు, ఆ పని చేసి మళ్ళీ ఇంకొకటి ఏదో చేశారు. కేతన్ ఏమన్నాడు? ఒక కర్త చేసే పనులు ఉంటాయి. అంటే నేను చిన్నపిల్లల మీద నేను పని చేసినప్పుడు వాళ్ళ భాష మీద 3 నుండి 5 సంవత్సరాల పిల్లల మీద పనిచేసినప్పుడు నువ్వు ఉదయం లేవగానే ఏం చేస్తావు అని అడిగాను. అంటే మనం వాళ్ళతోని రాబట్టాలంటే, వాళ్ళతో మాట్లాడించాలంటే మనం వాళ్ళతోనే అడగాలి. కాబట్టి ఏం చేస్తావు అంటే పిల్లలు, నేను పొద్దున్నే లేచి మొహం కడుక్కొని
పాలు తాగి. ఎవరు చేస్తున్నారు ఈ పనులన్నీ? ఒకరే చేస్తున్నారు, కర్త ఒకడే. ఏం చేశాడు? పొద్దున్నే లేచాడు, మొహం కడుక్కున్నాడు, పాలు తాగాడు. ఇవన్నీ చిన్న చిన్న వాక్యాలు. లేచాడు, మొహం కడుక్కున్నాడు, పాలు తాగాడు. 3 చిన్న వాక్యాలు అన్నమాట. ఈ 3 చిన్న వాక్యాలను కలిపి ఏం చేశారు? భూతకాలిక అసమాపక క్రియ అని ప్రత్యయం ఈ అది చేర్చి పొద్దున్నే లేచి ముఖం కడుక్కొని పాలు తాగి అని. అంటే దీన్ని అనంతంగా చెప్పుకుంటూ పోవచ్చు మీరు. భాషలో అందుకనేమంటారు వాక్యాన్ని? అనంతం అంటారనమాట. కానీ ఎక్కడో ఒక చోట మనం దాన్ని ఆపుతాము. ఇది సంక్లిష్ట వాక్యం. ఏంటంటే ఎంబడింగ్ అంటారు దీన్ని లింగ్విస్టిక్స్ లో. ఒక దాంట్లో మరొకటి చొప్పించడం. కానీ కర్త ఒకరయ్యి ఇట్లా ఉన్నది. ఇలాంటి వాక్య నిర్మాణాలలో ఇప్పుడు నేను సుజాత షాపుకు వెళ్ళి పెన్నులు పుస్తకాలు కొన్నాము అన్నాం అనుకోండి. ఎవరేం కొన్నారో తెలియదు. అంటే ఇద్దరము పెన్నులు కొన్నాము, ఇద్దరము పుస్తకాలు కొన్నాము. కాబట్టి ఏమైంది? నేను షాపుకు వెళ్ళాను, సుజాత షాపుకు వెళ్ళింది, కానీ ఒకేసారి కలిసి వెళ్ళామన్నమాట. అందుకని ఏమవుతుంది? ఇక్కడ మనకు నేను పుస్తకాలు పెన్నులు కొన్నాను, సుజాత పుస్తకాలు పెన్నులు కొంది. ఇవన్నీ కలిపి మనము ఒక సంయుక్త వాక్యాన్ని తయారు చేస్తున్నాం. అందుకని మనకు అక్కడ క్రియాస్వరూపం తెలిస్తే ఇక్కడ తెచ్చుకునేటప్పటికి వాక్యంలో మనకు సులభంగా అర్థమవుతుంది అనమాట. అందుకని ఇప్పుడు చెప్పుకున్నది ఏమిటి? భూతకాలిక అసమాపక క్రియ అని నేను ఎందుకు చెప్పానంటే, దీనికి తెలుగు వ్యాకరణాలలో త్వార్థం కాకు తావత్తిచ్చి వావత్తివ్వాలి. త్వార్థకము అంటే సంస్కృతంలో ఉక్త్వా గంత్వా అని అట్లా భూతకాలిక అసమాపక క్రియలు ఉన్నాయి. కాబట్టి దాని ఏమనాలి, టెర్మినాలజీని, ఆ పరిభాషను మనం తెచ్చుకొని వాడుకున్నాం అన్నమాట తెలుగులోకి. అందుకని మనం పిల్లలకి బోధించేటప్పుడు, మన తెలుగు వ్యాకరణ చదివినప్పుడు ఈ త్వార్థం ఏమిటి, ఈ త్వార్థకం అంటే ఏమిటి, దీనికి చాలా కష్టంగా ఉంది అనుకుంటాం. ఏమీ లేదు. ఇంత చేసేది ఏమిటి? భూతకాలంలో అసమాపకం అంతే. అట్లాగే మనము వ్యాకరణంలోకి వెళ్ళి చదువుకున్నప్పుడు ఛత్రర్థకం అంటాము. ప్రాచీన వ్యాకరణాలలో, ప్రాచీన భాషలో చువర్ణము అని చూ వచ్చి, అంటే నడుచుచు తినుచు అని ఇట్లా చూ వచ్చి చేరేది. ఇవాళ మనం తూ వాడుతున్నాం ఎక్కువగా. నడుస్తూ, తింటూ, వస్తూ, చేస్తూ అనేటప్పటికి ఏమయ్యింది? ఇది ప్రజెంట్ కంటిన్యూస్ అని ఇంగ్లీష్లో అంటాడు. పని ఇంకా అవుతూనే ఉంది, వర్తమాన కాలంలో ఇంకా అవుతోంది, మనం పూర్తి చేయలేదు. కాబట్టి పూర్తి చేసే వరకు కూడా ఇది మనము అసమాపకంగా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడు ఏ రకంగా పూర్తి చేస్తారనేది, ఎన్ని క్రియలు ఏ రకంగా వాడతారు అనే దాన్ని బట్టి, అంటే మన వాక్య నిర్మాణాన్ని ఎలా నిర్మించుకుంటున్నాము, ఆ సంక్లిష్టత మీకు అలా రూపొందుతుంది అనమాట. కాబట్టి నేను ఆమె నడుస్తూ చెవుల్లో పెట్టుకొని పాటలు వింటూ ఫోన్లో మాట్లాడుతూ ఉంది అన్నారనుకోండి. అన్ని ఏకకాలంలో చేస్తోంది. నడుస్తోంది, పాటలు వింటోంది, చెవుల్లో పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతోంది కూడా. ఇవన్నీ చేస్తోంది. కాబట్టి ఇవన్నీ కూడాను దీన్నేమన్నారు? శత్రార్థకం అన్నారు. కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఏమిటి? ఈ శత్రార్థక అసమాపక క్రియలన్నింటినీ కలిపి సంక్లిష్ట వాక్యం తయారు చేశాం. అవునా? మళ్ళీ వీటికే మనం వ్యతిరేక క్రియలు పెడితే అది వ్యతిరేక క్రియలు కూడా అవుతాయి. పని చేయక, తినక, రాక మీరు సోమరిగా ఉన్నారు అంటే అవన్నీ అన్ని నెగటివ్సే, ఏమీ చేయట్లేదు అనమాట. అలా ఆ రకంగా ఉండడం అనేది మనం వ్యతిరేకార్థంలో చెబుతున్నాం. ఈ సంక్లిష్టత ఏమిటి అంటే, చిన్న చిన్న వాక్యాలను, అంటే ఏమిటి, దీని అన్నిటికీ మూలం ఏమిటి? ఎస్రీ రిటర్న్ ఎన్పివిపి అంటే ఏమిటి? వాక్యానికి నామపద బంధము, క్రియాపద బంధమే మూలం. అవన్నీ ఆ 2 3 4 వాటిని కలుపుకొని ఎన్నైనా సరే మనం ఒక పెద్ద వాక్యాన్ని ఉపవాక్యాలతో కలుపుకొని పెద్ద వాక్యాలను తయారు చేస్తున్నాం అన్నమాట. అట్లాగా ఎన్ని ఉన్నాయి మనకు అంటే, మీరు మన బాల వ్యాకరణం కానీ లేకపోతే తెలుగు వాక్యం కానీ మీరు చదివి ఉంటే మీకు ఆల్రెడీ కొంత అవగాహన ఉంటుంది. ఏమున్నాయి? ఇప్పుడు నేను చెప్పింది ఏమిటి? భూతకాలం గురించి చెప్పాను, వర్తమాన కంటిన్యూస్ గురించి చెప్పాను. ఇంకా మనకు భవిష్యత్తు గురించి కానీ అప్యర్థకాలు ఉన్నాయి. అంటే ఏమిటి? మీరు వచ్చినా పని కాదు, నేను చెప్పినా ఆయన మాట వినడు, ఇట్లాంటివి అన్నారనుకోండి. అంటే నేను చెప్తాను కానీ ఆయన వినడు. 2 భిన్న వాక్యాలు. చెప్పినా అని ఇనా అని మార్చారు. ఈ ఇనా ప్రత్యయం చేరడం వల్ల ఏమయ్యింది?
అక్కడ మనకు ఒక రకమైనటువంటి అపి అనే, అంటే సంస్కృతంలో అపి అని చెప్పేది వాక్యాలు. అట్లాగే ఇంగ్లీష్ లో కండిషనల్ అంటాం. అంటే నువ్వు వస్తేనే ఇస్తాను అన్నాను అనుకోండి, నువ్వు వస్తేనే అనేది, నువ్వు వస్తే అనేది కండిషన్, మీరు రావాలి అని, నువ్వు రావాలి అప్పుడు నేను ఇస్తాను అనేది కలిపి మనం ఏం చేస్తున్నాము, చేదర్థక సంశ్లిష్ట వాక్యం తయారు చేస్తున్నాం. నువ్వు వస్తేనే ఇస్తాను, తెల్లారగానే బయలుదేరి, ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. రైల్వే స్టేషన్కి వెళ్ళి నేను ఊరు వెళ్తాను అన్నారనుకోండి, ఎన్నో వాక్యాల సమాహారం. మీరు అందుకని కథలు కానీ, కావ్యాలు కానీ, నవలలు కానీ, లేదా మామూలు రచనలలో కానీ ఈ మన ఎంత సృజనాత్మకంగా మనం ఆలోచిస్తే అంత వైవిధ్యభరితంగా మనము తయారు చేస్తాం అనమాట. మనం నిత్య జీవితంలో అట్లాగే చేస్తాము, మాట్లాడతాము, సృజనాత్మక కల్పనలు కూడా అలాగే చేస్తాం. అందుకని ఏ ఇద్దరు ఒకే విషయాన్ని ఇచ్చినా కూడా, ఒకే టాపిక్ ఇచ్చినా కూడా ఏ ఇద్దరు ఒకలాగా మాట్లాడరు. ఏమేమి ఎంపిక చేసుకుంటారు, ఎలా మాట్లాడతారు అనేది ఆయా ఇద్దరి ఇదిని బట్టి ఉంటుంది. అందుకని ఈ క్రియేటివిటీ అనేది కేవలం సాహిత్య సృజనలోనే కాదు, నిత్య జీవిత మాట్లాడడంలో కూడా సృజనాత్మకత ఉంటుందన్నమాట. ఈ సంయుక్త వాక్యాలలో మనకు ఉండేది ఏమిటి అని అంటే, రెండు వాక్యాలను మనము ఇంగ్లీష్ లోనైతే అండ్ ఆర్ కన్స్ట్రక్షన్స్ అని కలుపుతాం అనమాట. సంశ్లిష్ట వాక్యాలని చెప్పాను కదా మీకు. ఇందులో ఏమని చెప్పాను, స్వార్థకాలు కలిపి, శత్రర్థకాలు కలిపి, చేదర్థకాలు కలిపి, అప్యర్థకాలు కలిపి, అంటే క్రియా నిర్మాణంలో ఈ రకమైనటువంటి అసమాపక రూపాలన్నింటినీ తెచ్చుకొని మనము ఒక సంశ్లిష్ట వాక్యాన్ని తయారు చేసుకుంటాం అనమాట. ఆ రకంగా వాక్య నిర్మాణం అంటే ఏమిటి, అవన్నీ కూడా అంతర్గతంగా అంతర్లీనంగా చూసినప్పుడు ఆ అంతర్నిర్మాణంలో విడివిడి వాక్యాల సమాహారాలే. అంటే వేటికవి చిన్న వాక్యాలే. అంటే ఏమిటి, అవన్నీ కూడా మనం చెప్పుకున్న సామాన్య వాక్యం ఒకే వాక్యం నుంచి ఏర్పడ్డవి. ఏ వాక్యానికి ఆ వాక్యం ఉంది కానీ అవి కలుపుకుంటాము. అందుకని దీనిని చాలా ఆశ్చర్యకరంగా 13వ శతాబ్దంలోనే వాక్యం అనే విషయం చెప్పకుండా 2-3 చోట్ల వాక్యాల గురించి చెప్పాడు కేతన. అవి మీకు చెప్తాను తర్వాత. ఈ సంశ్లిష్టం గురించి చెప్పాక నేను దాని గురించి చెప్తాను అనమాట. ఈ సంశ్లిష్టం ఏమిటి అని అంటే, 2 అంతకంటే ఎక్కువ నామపదబంధాలను కలిపి అది కర్త స్థానంలో ఉంటే మనకు కర్తతోని కూడినటువంటి నామాలతో కూడిన సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. అంటే ఏమిటి, పిల్లల్ని అడిగితే ఏం చెప్తారు, అమ్మ, నాన్న, నేను, అన్నయ్య, అక్క అందరం కలిసి సినిమాకి వెళ్ళాము అన్నారు అనుకోండి. అంటే ఏమిటి, విడివిడిగా చెప్పాలి వాటిని. అమ్మ వెళ్ళింది, నాన్న వెళ్ళాడు, అక్క వెళ్ళింది, అన్నయ్య వెళ్ళాడు, మేమందరం కలిసి వెళ్ళామని అర్థంలో అనమాట. ఇప్పుడు ఇదంతా కలిపి అమ్మ, నాన్న, నేను, అన్నయ్య, అక్కయ్య అనేది ఒక పెద్ద నామపద బంధం అయిందనమాట. అది కర్త స్థానంలో ఉంది. అయితే కర్మస్థానంలో కూడా ఉండొచ్చు. నేను బజారుకు వెళ్ళి పువ్వులు, పళ్ళు, సరుకులు ఇంకేమో కొన్నాను అన్నారనుకోండి. నేను పువ్వులు కొన్నాను, నేను పళ్ళు కొన్నాను, నేను అవి కొన్నాను, నేను ఇవి కొన్నాను, అవన్నీ కలిపి కర్మస్థానంలో అవన్నీ కూడా ఏకీకృతం అవుతాయి, అది సంయుక్తం అవుతాయి అన్నమాట. అక్కడ కర్మ స్థానంలో సంయుక్తమైనప్పుడు కర్త ఒకరే, కర్తలన్నీ ఏకమైనప్పుడు కర్మ ఒకటేగా ఉంది. అట్లాగే క్రియాస్వరూపంలో ఆవులు పాలిస్తాయి, మేకలు పాలిస్తాయి, 2 వేరు వాక్యాలు. ఆవులు, మేకలు పాలిస్తాయి. ఒకప్పుడు మనకు గ్రాంధిక భాషలో రాముడు వచ్చెను, సీత వచ్చెను, పిల్లి వచ్చెను అని వచ్చెను రూపాలు ఉన్నప్పుడు అప్పుడు మనకు సంయుక్త వాక్యాన్ని తయారు చేయడం చాలా సులభంగా ఉండేది. రాముడు, సీత, పిల్లి వచ్చెను అని ఉండేది బహువచనం. వచనం ఇంపార్టెంట్. ఇవాళ ఆధునిక భాషలో ఏమైంది, రాముడు వచ్చాడు, అగ్రిమెంట్ రూల్ ఉందన్నమాట. సీత వచ్చింది, పిల్లి వచ్చింది. కాబట్టి రాముడు, సీత అని చెప్పినప్పుడు మీకు క్రియలో ఏమవుతుంది, వచ్చాడు ఉండదు, వచ్చింది ఉండదు, వచ్చారు అనే రూపం. రాముడు, సీత అని కలిపి మనం సంయుక్త వాక్యం చేసినప్పుడు క్రియాస్వరూపం మారిపోయింది. ఆధునికంగా వచ్చిన మార్పుల వల్ల ఇక్కడ అగ్రిమెంట్ రూల్ అంటాం. అంటే ఏమిటి, అది క్రియాస్వరూపము నామంతోని ఉపదలలో ఉండాలి, అంటే అగ్రి కావాలన్నమాట. అంటే ఏమిటి, పురుష ప్రత్యయం అని చెప్పుకునేది నామంతోని ఏకీభవిస్తుంది. రాముడు వచ్చాడు, సీత వచ్చింది, ఆ రకంగా. అంతకుముందు ఏమిటి, మనకు ప్రాచీన కావ్య భాషలో రాముడు వచ్చెను, సీత వచ్చెను, ఒకటే
రూపం అన్నమాట. ఆధునిక కాలంలోకి వచ్చేటప్పటికి పురుష ప్రత్యయం వేరు, పురుషేతర ప్రత్యయం వేరుగా మారిపోయింది క్రియా నిర్మాణ స్వరూపంలో. ఆ రకంగా మనకు అర్థం చేసుకున్నప్పుడు ఈ పరిణామం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఇది భాషా పరిశోధనలోని అంశం అన్నమాట. కానీ ఆధునికంగా మాత్రం మనము పురుష ప్రత్యయాలన్నిటికీ డూ ప్రత్యయం చేరుస్తున్నాము. అవునా? కాబట్టి ఈ నిర్మాణాలను గురించి చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు, ఒక కర్త చేయు పనులకు ప్రకటితముగా చేసే పనులన్నీ కూడా ఇత్వాంతమగు అన్నాడు. పద్యం చదివి వినిపించే టైం ఉంటుందో లేదో తెలియదు, టైం అయిపో వస్తుంది కాబట్టి. ఒక కర్త ఒక కర్త ఒకడే చేసినప్పుడు అతనే అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి ఆ పనులన్నిటికీ ఇత్వాంతం వస్తుంది అన్నాడు. ఈ వచ్చి చేరుతుంది అన్నాడు కేతన. చూడండి ఏం చెప్పాడు, ఆయన త్వా అనలేదు, కేతన త్వా అన్నాడు. ఎందుకంటే గంత్వా లోపల త్వా ఉంది, ఉక్త్వా లోపల త్వా ఉంటుంది. 3 హల్లుల క్లస్టర్ ఉందే, ఆ సంయుక్తత సంశ్లిష్టత, అది మన భాషలో లేదు కాబట్టి పలకడం చాలా ఉచ్చారణ చాలా కష్టం. అందువల్ల ఆయన కేతన త్వాని తీసుకున్నాడు, త్వాని తీసుకోలేదన్నమాట. కేతనది విలక్షణమైన వ్యాకరణ పద్ధతి. అయితే ఇది చెప్పానా, ఇంతకుముందు నేను చెప్పిన ఉదాహరణకు ఆయన ఏం చెప్పాడు, చాలా విచిత్రమైన ఆధునిక వ్యాకర్తలు చెప్పినటువంటి ఒక సూత్రాన్ని, అంటే చేకూరు రామారావు గారు లాంటి వాళ్ళు నోం చామ్స్కీ పద్ధతిలో కనుక్కున్నటువంటి విషయాన్ని మన కేతనలో చూసి నేను చాలా ఆశ్చర్యం. ఏమంటాడు ఆయన, ఏ వాక్యానికి ఆ వాక్యంగా రాయొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఏమని, రాముడు వచ్చాడు సీత వచ్చింది అని. కానీ రాముడు సీత ప్రాచీన కాలంలో అయితే వచ్చను క్రియనే ఉంటుంది కదా, అవునా? అలాగే ఉన్నప్పుడు మీకేమైంది, సంయుక్త వాక్యం తయారైంది. ఈ సంయుక్త వాక్యం తయారవుతున్నప్పుడు ఆయన ఏం చెప్పాడు, క్రియ అనేది ఎక్కడ వస్తుంది, మీరు మన క్రియాంత భాషలలో అందులోనూ ఈ పదప్రత్యయ అంటే అగ్లూటినేటివ్ పదప్రత్యయాలు మనకు స్ఫుటంగా కనపడే చోట మనకేమవుతుంది అనంటే భాష వాక్య నిర్మాణంలో స్పష్టంగా కనపడుతూ ఉండడం వల్ల, ప్రత్యయం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉండడం వల్ల ఈ క్రియ అనేది కొన్నిసార్లు ముందు పెట్టుకోవచ్చు, కొన్నిసార్లు మధ్యలో పెట్టుకోవచ్చు, కొన్నిసార్లు చివరిలో పెట్టుకోవచ్చు. ఇది చిన్నేశ్వరి గారు చెప్పారు. గాలి వీచెను మెల్లగా, గాలి మెల్లగా వీచెను, మెల్లగా గాలి వీచెను. ఇట్లా మనము పదవ్యత్యయం చేసినా కూడా అర్థభంగం కలగదు. ఇంగ్లీష్ లో అలా చేయడానికి లేదు. పదవ్యత్యయం చేస్తే అసలు అర్థమే మీనింగ్లెస్ గా తయారు కావచ్చు అనమాట. అందువల్ల అయితే ఈ ఆయన ఏం చేశాడు, ఈ రకంగా చెప్పినప్పుడు కరి అరిగే, మీరు అట్లా చెప్పొచ్చు విడిగా. తురగం అరిగే, కరియున్ తురగము అరిగేను అని క్రియ చివరిలో చెప్పవచ్చు. కరియును యు అనేది మనకు అక్కడ సంయుక్తాన్ని తెలిపే ప్రత్యయం అనమాట. కరియును తురగము అరిగెను, అరిగెన్ కరియున్ తురగము అని కూడా చెప్పవచ్చు కవులు పద్యాలలో. అరిగెను కరియున్ తురగము అని చెప్పొచ్చు. కరి అరిగే తురగము అని మాత్రం తెలుగులో చెప్పడానికి వీల్లేదు, కవులు ఒప్పుకోరు అన్నాడు అనమాట. ఎంత అబ్జర్వేషన్ ఆ రోజులలోనండి. ఇది లింగ్విస్టిక్స్ లో మీరు, అందుకనే మనం మళ్ళీ సామాన్య వాక్యాల్లోకి వద్దాం. ఈ సామాన్య వాక్యాలలో ఏముంటుందండి, మనం ఏం చెప్పుకున్నాము, నామాలకి విభక్తి ప్రత్యయాలును ఇంకా ఇతర ప్రత్యయాలు చేరుతాయి. ఇతర ప్రత్యయాలు అంటే ఏమిటంటే అవి కూడా విభక్తులు లాంటివే, కానీ విభక్తి ఏమో అతుక్కుపోయినట్టుగా ఉంటుంది. అంటే రాముడికి సీతకు, రాముణ్ణి సీతను, రాముడితో సీతతో ఇట్లా చెప్పడం అంటే ఏంటి, ఆ ప్రత్యయాలన్నీ కూడా అనమాట. ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి ఇవన్నీ కూడా మనం చేరుస్తాం. ఇవి కాకుండా మనకు వేరే ప్రత్యయాలు ఉన్నాయి కదా, ఇంగ్లీష్ లో ఆన్, అండర్ లాగా, కింద, మీద, పైన, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవి మీకు నిఘంటువులలో కూడా దొరుకుతాయి కదా. వీటిని తీసుకున్నప్పుడు వాక్య నిర్మాణంలో అంతర్నిర్మాణ బాహ్య నిర్మాణాలలో ఉన్న భేదాన్ని, మనం వాక్యాన్ని అవగాహన చేసుకునే భిన్నత్వాన్ని, మనం ప్రయోగించే భిన్నత్వాన్ని చేకూరు రామారావు గారు చూపించారు. ఏమిటి అనంటే, ఇప్పుడు తో ప్రత్యయం ఉంది, అందులో మనకు బాల వ్యాకర్త తోని ఎన్ని రకాల అర్థాలలో సహార్థం వేరే, తర్వాత కరణార్థం వేరే అని ఇట్లా ఇచ్చారు కదా. అందుకని మనకు అవి ఉన్నవే, కానీ అక్కడ మీకు విభక్తికారక సంబంధాలు తెలుసుకుంటే మీకు తెలిసిపోతుంది. అందుకని కత్తితో కోసాను అంటే, కత్తితో కూరగాయలు కోసాను అంటే కరణార్థం అవుతుంది,
సీతతో వెళ్ళాను అని అంటే సహార్థం అవుతుంది. ఇవి ఉన్నాయి. కానీ చేకూరు రామారావు గారు ఇంకా ఆధునికంగా నేను పెన్నుతో పరీక్ష రాశానంటే కరణార్థమే. కానీ జ్వరంతో పరీక్ష రాశాను, తలనొప్పితో పరీక్ష రాశాను అంటే తలనొప్పి ఏమిటి? అందుకని ఏం చేయొచ్చు ఆయన చాలా హాస్యాస్పదమైన అంటే హాస్యాన్ని స్ఫురించే వాక్యాలు కూడా తయారు చేస్తారు. ఇప్పుడు కమల ఏ పెన్నుతో పరీక్ష రాసిందో ఆ పెన్ను ఇదండి అని మీరు చూపించవచ్చు. ఎందుకంటే అది ఆమె లక్కీ పెన్ను కాబట్టి ఈ పెన్నుతో ఎప్పుడు రాస్తుంది. కమల ఏ పెన్నుతో రాసిందో ఆ పెన్ను, కమల పరీక్ష రాసిన పెన్ను అని కూడా మీరు చెప్పవచ్చు, ఇదండి అని కదా. అంటే ఇది మొత్తంగా ఫ్రేజ్ తయారు చేసి ఒక నామంగా తయారు చేశారు. కమల పరీక్ష రాసిన పెన్ను పోయింది, కమల పరీక్ష రాసిన పెన్ను ఇదే, కమల పరీక్ష రాసిన పెన్ను కనబడడం లేదు, మీరు ఏమన్నా చేయొచ్చు. కానీ కమల పరీక్ష రాసిన పెన్ను ఏంటది? కమల పెన్నుతో పరీక్ష రాసింది నుంచి వచ్చింది మనకు అది. కానీ కమల జ్వరంతో పరీక్ష రాసింది, కమల పరీక్ష రాసిన జ్వరం తోనే, కానీ అక్కడ కల ఉంది, ఇక్కడ జ్వరం ఉంది. అంటే అనుభవైక వేద్యమైనటువంటి వాటికి, అనుభోక్త అయినటువంటి వాటికి ఇంగ్లీష్ లో ఎక్స్పీరియన్సర్ అన్నారు. మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. అది మీకు జ్వరం ఉంటేనే పరీక్ష రాస్తామని ఏం లేదు. జ్వరం అనేది ఒక మనకు ఉపకరణంగా ఏమి ఉపయోగపడడం లేదు. అక్కడ జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, అయినా సరే మీరు వెళ్ళి పరీక్ష రాయగలిగారు అనమాట. కాబట్టి అక్కడ జ్వరంతో రాసిన పరీక్ష అనడానికి లేదనమాట. మీరు ఆ రకంగా పారాఫ్రేజ్ చేయడానికి కుదరదు. అంటే ఏమిటి, మనము ఒక విభక్త్యర్థ నామ్నీకరణం అన్నాడు రామారావు గారు దాన్ని. అంటే నామినలైజేషన్ అని ఇంగ్లీష్ లో అంటాం అనమాట. ఈ రకంగా తయారు చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి తోనే ఉంటుంది కానీ సాధ్యపడదు. అలాగా ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. పుస్తకము బల్ల మీద ఉంది, ఏదైనా పెట్టి చెప్పుకోవచ్చు మనం, నేను ఊరికే చెప్తున్నాను. పుస్తకం బల్ల మీద ఉంది, పుస్తకం బల్ల కింద ఉంది. ఏదో పొరపాటు అక్కడ పడిపోయింది. ఎక్కడుంది? బల్ల కింద ఉంది. నా పుస్తకం ఏదో కనపడడం లేదు, బల్ల మీద ఉంది. ఎక్కడుంది? కింద ఉంది. అయితే పుస్తకం ఉన్న బల్ల, పుస్తకం ఉన్న బల్ల అంటే మీరు ఏం చెప్తారు? ఎక్కడుంది పుస్తకం? పుస్తకం దాన్ని వాక్యంగా చెప్పండి. పుస్తకం ఉన్న బల్ల, పుస్తకం ఎక్కడుంది? పుస్తకం బల్ల మీద ఉంది. పుస్తకం బల్ల మీద ఉంది. ఉందనడం లేదు. ఆధార ఆధేయ అనేది ఒక మనకు ఉందన్నమాట మన అవగాహనలో. కాబట్టి పుస్తకము బల్ల మీద ఆధారపడి ఉంది, దాని మీద ఉంది. ఆ రెండింటికి ఆధారాధేయ సంబంధాలు ఉన్నాయి. బల్ల కింద ఉండడానికి సంబంధం ఏమీ లేదు. కాబట్టి పుస్తకం ఉన్న బల్ల అంటే పుస్తకం బల్ల కింద ఉంది అనే అర్థాన్ని మనం అసలు ఏమాత్రం ఊహించను కూడా లేమన్నమాట. పుస్తకం బల్ల మీదే ఉంది. ఆ మీద కింద ఏమిటి? ఇప్పుడు చేయాలే కదండి. మరి అది సాధ్యం అవుతుంది, ఇది సాధ్యం కాదు అంటున్నారు అంటే అది తెలుగు భాషలో ఆ నిర్మాణ వ్యవస్థలో ఉన్నటువంటి అదనమాట. ఎప్పుడైనా ఈ రకమైన ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు ఆధునిక వాక్య నిర్మాణ శాస్త్రం ఏం చెప్పిందంటే, ఇలాగ మీరు వేసుకొని చూడండి, అవి రెండు సమానమా, ఒకటేనా కాదా. అందుకని స్థూలంగా పైకి కనపడేది ఒకటిగా కనపడ్డప్పటికీ వాటి అంతర్నిర్మాణాలు భిన్నంగా ఉంటాయి. ఒక్కొక్కసారి బాహ్య నిర్మాణాలు భిన్నంగా ఉన్నా అంతర్నిర్మాణం ఒకటిగా ఉండొచ్చు. సో మీరు అందుకని మనం ఏమంటాము, ఇంకో విధంగా చెప్పాలంటే అని చాలా మంది వాడుతుంటారు. అంటే మీరు రకరకాలుగా ఆ వాక్య భేదాలను తయారు చేస్తారనమాట. దాని గురించి మనం చాలా వరకు ఏమిటది సంస్కృతంలో లాగా హిందీలో లాగా జోవో ప్రత్యయాలు వాడము అని. కానీ నిత్య జీవితంలో ఆధునికంగా అయితే చాలా మంది వాడుతున్నారు. మామూలుగా వ్యవహారంలో అయితే వాడమండి అది. నేను రామారావు గారు ఎట్లాంటి ఉదాహరణ ఇచ్చారంటే, సుజాత మద్రాసులో ఒక పట్టు చీర కొన్నది అని ఉదాహరణ ఇచ్చారు. సుజాత ఈ మద్రాసులో ఏ పట్టు చీర అయితే కొన్నదో ఆ పట్టు చీర అనొచ్చు. కానీ సుజాత ఏ మద్రాసులో అయితే చీర కొన్నదో ఆ మద్రాసు అనడానికి లేదు. చూడండి, నామాలే కదా అన్ని వాక్యంలో ఉన్నవి, అవునా? సుజాత ఏ పట్టు చీర అయితే కొన్నదో ఆ పట్టు చీర, సుజాత మద్రాసులో ఏ పట్టు చీర అయితే కొన్నదో ఆ పట్టు చీర. ఇప్పుడు మళ్ళీ మనం అన్ని పెట్టుకోవచ్చు, పోయింది, ఇచ్చింది, ఎవరికో ఇచ్చింది, ఏమో చేసింది, అట్లా అనమాట. అది అంటే సంశ్లిష్ట వాక్యానికి ఇది మరి ఇది ప్రాతిపదిక అవుతోంది, ఇది నామంగా అవుతోంది అనమాట, ఇంత పెద్ద రూపం, అవునా? అయితే ఇది మరి మద్రాసు ఉంది, పట్టు చీర ఉంది, కానీ మద్రాసులో కాబట్టి సుజాత ఏ మద్రాసులో పట్టు చీర కొన్నదో ఆ మద్రాసు లేదు, కుదరదు, తెలుగు వాళ్ళు ఒప్పుకోరు.
ఈ ఒప్పుకోకపోవడం అనేది కేతన కనిపెట్టాడు, నోమ్ చామ్స్కీనే కనిపెట్టలేదు, మన కేతన కూడా కనిపెట్టాడు. శ్రీరాముడు ఏ అయోధ్యనైతే పాలించాడో ఆ అయోధ్య సాధ్యం అది కాదు. ఎందుకంటే ఎన్ని అయోధ్యలు పాలించాడు? ఎవరన్నా ఎన్ని అయోధ్యలు ఉన్నాయి మనకు? అంటే మేడం రెండు 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 అయోధ్యలు ఉన్నప్పుడు ఉంటుంది. హైదరాబాద్, పాకిస్తాన్ లో ఉన్న హైదరాబాద్, తెలంగాణలో ఉన్న హైదరాబాద్. అందుకని శేఖర్ రామారావు గారు ఇచ్చిన హాస్యస్ఫూరకమైన ఉదాహరణ ఏంటంటే సుజాత భర్తను తెడ్డుతో కొట్టింది. ఇవాళ సత్యమైన విషయం కాదనుకోండి, ఉదాహరణ తీసుకున్నారని. సుజాత భర్తను తెడ్డుతో కొట్టింది. భర్తను కొట్టిన తెడ్డు అని ఇట్లా చూపించవచ్చు. సుజాత భర్తను కోర్టుకు వచ్చింది, సుజాత భర్తను ఈ తెడ్డుతో కొట్టిందండి, అది కాదు అది కాదు, అది దీంతో కొట్టింది అని చూపించవచ్చు మీరు కదా. కానీ సుజాత కొట్టిన భర్త అయ్యేనా? ఏమంటే ఆయనకి ఎంతమంది భర్తలు ఉన్నారు? ఉండాలి కదా. వాక్యాలుగా సాధ్యమే గాని తెలుగు వాళ్ళు ఒప్పుకోరు, తెలుగులో సాధ్యం కాదు. అంటే ఏమిటి? ఒకటి వ్యాకరణ సమ్మతము, ఇంకొకటి వ్యవహార సమ్మతం. భాషా నిర్మాణంలో వాక్యంలో ఈ రకమైనటువంటి వ్యాకరణ సమ్మతాలు, ఇది వస్తువు మారుతుంది కానీ స్థలం మారదు. ఏమండి? వస్తువు మారుతుంది కానీ స్థలం మారదు. ఏది స్థలం ఏం మారలేదు? అదే మద్రాసు అనే స్థలం మాత్రానికి లేదు, వస్తువును మార్చొచ్చు. సుజాత ఏ చీర కొన్నదో అనేసి అట్లా కాదు. అక్కడ విషయం ఏమిటంటే మద్రాసు అంటే మీకు 3-4 మధ్య, మన హైదరాబాద్ పాకిస్తాన్ లో కూడా ఉంది కదండి. అప్పుడు మనము ఇప్పుడు ఆయన అన్నట్టుగా అది రెండు కంటే ఎక్కువ అదే ఉంటే సాధ్యమవుతుంది. సుజాత మద్రాసు అనేది 4 చోట్ల ఉంటే సుజాత ఏ మద్రాసులో కొన్నదో ఆ మద్రాసు అంటే ఇంకొకటి కాదు ఇదే మద్రాసు అని చెప్పొచ్చు అనమాట. ఆ మద్రాసు కాదండి, ఆ మద్రాసు కాదు. ఎందుకంటే సుజాత కొట్టిన తెడ్డు అన్నప్పుడు తెడ్లు అనేవి 4-5 రకాలు చూపిస్తున్నారు అనమాట. తెడ్డు అన్ని రకాల ఆ రూపాలతో ఉండడానికి అవకాశం ఉంది. అందుకని పెన్నులు కూడా అన్ని రకాలుగా, అందుకని సుజాత పరీక్ష రాసిన పెన్ను అన్నప్పుడు ఆ పెన్ను కాదండి, ఈ పెన్ను కాదండి, పచ్చది కాదండి, ఎర్రది కాదండి, నల్లదండి అన్నట్లే మనం ఏ పెన్నో ఆ పెన్ను అని చూపించవచ్చు అనమాట. అందుకని ఆ వెరైటీ మనకు ఉంటే తప్ప మనము అది రూప నిర్మాణ రీత్యా సాధ్యమే అయినా వ్యవహర్త అనుమతించడు, అంగీకరించడు. ఎందుకంటే అది మన భావాలలో, మన సామాజిక భావజాలంలో అది భాగం కాదు కాబట్టి, అది నిజంగా లేదు కాబట్టి. అందుకని అది వ్యాకరణ సమ్మతమే కానీ వ్యవహార సమ్మతం కాదనమాట. అవి ఎప్పుడు వ్యవహార సమ్మతం అవుతాయో ఆయన చెప్పిన సూత్రాన్ని మీరు ఇంకా మద్రాసులు 2-3 ఉంటే చెప్పొచ్చు మనము, అయోధ్యలు 2-3 ఉంటే చెప్పొచ్చు మనము, అంగీకరించవచ్చు అలాగనమాట. అందువల్ల ఈ రకమైనటువంటి మనము ఏమనాలి, పరీక్షలు పెట్టుకుంటాం అనమాట. పరీక్షలు పెట్టుకోవడం అంటే ఏమిటంటే ఈ అంతర్నిర్మాణంలో నుంచి మనం నిష్పన్నం చేస్తున్నటువంటి అనేక వాక్య నిర్మాణ రూపాలు ఉన్నాయే, అవి అనంతంగా వస్తాయి, అనంతంగా మాట్లాడతాం, అనంతంగా చేస్తాం. కానీ ఇవన్నీ కూడా ఒకే మూల రూపం నుంచే. అంటే ఒక వాక్య నిర్మాణ రూపం ఏ భాషకైనా ఎస్ అనేది మన స్థూలంగా ఇంగ్లీష్ లో ఎస్ అంటారు, సెంటెన్స్ నుంచి ఎస్ తీసుకున్న వాక్యం. ఆ వాక్యంలో ఎన్పి విపి అంటే నామపదబంధం, క్రియాపదబంధం ఉంటాయి. ఆ వాటిలో నుంచి మనము ఇవన్నీ నిష్పన్నం చేసుకుంటున్నాం. అంటే మనకు ఈ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక క్రియా పదబంధ నిర్మాణం ఎలా జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకుంటే, అందుకని ప్రాచీన వ్యాకర్తలు సంస్కృతానికి కానీ అంటే అష్టాధ్యాయి ఏదైనా సరే మీరు చూసుకోండి, సంస్కృతం వచ్చిన వాళ్ళు పండితులు ఉంటారు ఇందులో, మీలో కొందరు సంస్కృతంతో బాగా పరిచయం ఉన్న వాళ్ళు. సంస్కృతానికి కూడా దాంట్లో వాక్య నిర్మాణం అంటూ వేరే అధ్యాయం మీకు కనపడదు. మనకు ఆ సాంప్రదాయం ఎందుకు వచ్చింది అని అంటే వాక్య స్వరూపం, పద నిర్మాణ స్వరూపం బాగా అర్థం చేసుకుంటే వాక్య స్వరూపాలన్నీ అందులోనే ఉన్నాయి కాబట్టి తెలిసిపోతుంది. అందుకనే ఒక క్రియ వాడితే చాలు మనకు అది వాక్యమే. మనం నిత్య జీవితంలో సంభాషణాత్మకంగా కన్వర్జేషనల్, అందుకని మనం అట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు డిస్కోర్స్ అంటాం దాన్ని. అట్లా మాట్లాడుతున్నప్పుడు మీరు ఇవాళ ఏ క్లాస్కి వచ్చారు, ఇంతకుముందు ఏ క్లాస్ విన్నారు అని అంటే మీరేం చెప్తారు, కేవలం ఫలానా మేడం గారిది అయిపోయింది. అంటే ఏంటి, ప్రశ్నకు మిగతా అంతా తీసుకొచ్చి మొత్తం చెప్పం మనం. అది ఈ భాషలో ఉన్నటువంటి ఒక్కొక్క భాషకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది.
ఆ లక్షణాల ప్రకారంగా ప్రవర్తిస్తాయి. కాబట్టి ఈ క్రియాంత భాషల స్వరూపం ఏమిటి అని అంటే మీకు దీన్ని ఏమన్నారంటే లెఫ్ట్ బ్రాంచింగ్ అన్నారు. మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి విశేషణాలన్నీ వేయాలి అని అంటే మనం అంతా ఎడమ వైపుకు వేసుకుంటూ పోతాం అనమాట. తెలుగు భాషలో ఇప్పుడు మనం చెప్పుకున్నామే, నేను మద్రాసులో కొన్న పట్టు చీర అంతవరకు చెప్పాము. నేను మద్రాసులో సెమినార్కు వెళ్ళినప్పుడు ఆగస్టు నెలలో 15వ తారీఖున 13వ తారీఖున ఏదో బజార్లో కొన్న పట్టు, ఇట్లా మీరు పెంచుకుంటూ పోవచ్చు. అయితే పట్టు చీర అనేది నామము. ఇవంతా ఇంకా మీరు ఎంతైనా పెంచుకోవచ్చు, అంతా ఎడం వైపే. వాక్యాన్ని ఇట్లా రాసినప్పుడు అంతా మీరు ఎడం వైపు పెంచుతున్నారు. అదే ఇంగ్లీష్ లో అయితే కుడివైపు పెంచుకుంటూ పోతారు అనమాట. The boy who was walking on the road, who wore a red shirt, who was playing with a ball, ఇంకా మీరు అట్లా చెప్పుకుంటూ పోవచ్చు అనమాట. ఈ హూ అవన్నీ కూడా కుడివైపున మీరు ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతారు. ఎందుకని అది క్రియా మధ్య భాష, మనది క్రియాంత భాషల లక్షణాలని. అందుకని మీరు జపనీస్ చదువుకున్నారు అనుకోండి, మీకు చాలా సులభంగా వచ్చేస్తుంది, ఎందుకంటే అది క్రియాంత భాష. టర్కిష్ చదువుకున్నారు అనుకోండి, కొన్ని లక్షణాలు మనకి వాళ్ళకి కలుస్తాయి. అదే ఇప్పుడు నేను చెప్పానే, క్రియారహితంగా ఉంటాయి వాక్య నిర్మాణాలు, ఎందుకంటే అక్కడ ఉద్దేశ్యము విధేయము రెండు ఒకటేను అని. ఇవి ఎట్లాంటివి అని అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సంబంధాన్ని కలిగి ఉండేవి. అంటే ఏమిటి, ఆయన మా తమ్ముడు, ఈమె మా అమ్మ, లేకపోతే నేను టీచర్ను, మీరు విద్యార్థులు, ఇలాంటివన్నీ చెప్పుకున్నప్పుడు మనం ఆయన డాక్టరు అంటే ఆయన డాక్టరు వేరు కాదనమాట. ఆయనే డాక్టరు ఆయనే. కాబట్టి ఈ రకమైన వాక్య నిర్మాణంలో క్రియ లేదు. ఇది రష్యన్ భాష. మీరు ఎవరైనా రష్యన్ నేర్చుకుని ఉంటే మీకు తెలుస్తుంది. ఎతక్నియగా ఓత్స్తుద్యంతంగా ఇలాగే చెప్తారు, వాళ్ళకి కూడా క్రియ ఉండదు. అయితే దీని మీద చర్చలు జరుగుతాయి. భాషాశాస్త్రంలో ఏం జరుగుతుంది, మీరు దీన్ని వ్యతిరేకంగా చెప్పాలి. ప్రశ్న వేయాలంటే ఆమె డాక్టరా అంటే అవును కాదు, అవునా, అయిపోయిందా? ఆమె డాక్టరా అంటే అవును కాదు ఏదైనా చెప్తారు మీరు. కానీ మీరేం చేయాలి, ఆమె ఎవరు అంటే ఆమె డాక్టరు. ఎవరు, ఏది, ఎప్పుడు అనేది ప్రశ్నార్థక, ఏవార్థక ప్రశ్న వాక్యాలు ఆ సమాధానాన్ని ఆశిస్తాయన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం చెబుతున్నాము, ఆ రకంగా క్రియ కాకుండా వ్యతిరేకంగా తీసుకున్నప్పుడు ఆమె డాక్టరు అంటే మీరు ఒప్పుకోవడం లేదు, మీ దగ్గర వేరే సమాచారం ఉంది. ఆమె డాక్టరు కాదు అన్నారు. ఇది కాదు అనేది క్రియ కదా, ఎక్కడి నుంచి వచ్చింది మీకు, అవునా? ఆమె డాక్టర్ అవును అనడం లేదు, ఆమె డాక్టర్ అయ్యింది అనడం. డాక్టర్ అయ్యింది అన్నది చెప్పొచ్చు మనం. ఎప్పుడంటే ఆమె చాలా ఏళ్ళు చదివి చాలా లేటుగా డాక్టర్ పట్టా పుచ్చుకుంది, డాక్టర్ అయ్యింది అని చెప్పొచ్చు అనమాట. ఆమె డాక్టర్ అయ్యింది మొన్ననే ఆమె డాక్టర్గా అయ్యింది అని అనొచ్చు మీరు. కానీ ఆమె డాక్టర్ కాదు అన్నప్పుడు ఆమె డాక్టర్ నుంచి వచ్చింది అనమాట కదా. దీనికి అంతర్నిర్మాణము, బాహ్య నిర్మాణం అనే రెండు కాన్సెప్ట్స్ నోమ్ చామ్స్కీ ప్రతిపాదించింది మనం అర్థం చేసుకుంటే మనకు ఈ బాహ్య నిర్మాణ రీతులన్నీ ఇప్పుడు నేను చెప్పుకున్నట్టుగా వ్యతిరేకార్థక నిర్మాణాలు కానీ, లేకపోతే కర్మణి వాక్యాలు కానీ, ప్రశ్నార్థక వాక్యాలు కానీ అన్నీ కూడా అంతర్లీనంగా ఉన్నటువంటి నిశ్చయార్థక. ఆ నిశ్చయార్థక వాక్యం కూడా అంతర్లీన నిర్మాణంలో మనకి ఏంటి, క్రియాస్వరూపం ఏమిటో మనకు తెలియాలి. మీరు క్రియని ఎలా నిష్పన్నం చేసుకున్నారు, నామంగా ఏం పెట్టుకున్నారు. అందుకని నామపదబంధము క్రియాపదబంధము తెలిసాక మీరు దాన్ని వర్తమానంలో చెబుతున్నారా, భూతంలో చెబుతున్నారా, భవిష్యత్తులో చెబుతున్నారా, తర్వాత ఇంకేదన్నా రెండు వాక్యాలను జోడిస్తే ఒక S1 S2ని కలిపి మీరు సంయుక్తంగా చెబుతున్నారా, సంశ్లిష్టంగా చెబుతున్నారా. ఇవన్నీ వేటి మీద ఆధారపడ్డాయి, క్రియా నిర్మాణ స్వరూపం మీద ఆధారపడ్డాయి. అట్లాగే మనకు తెలుగు భాషలో వాక్య నిర్మాణం క్రియలో ఉండడం వల్ల నామానికి ఖచ్చితంగా అంటే ఏంటి, మనుష్యేతర వాటికి తప్ప, మనుష్యేతర వాటికి మనము ద్వితీయ విభక్తి ప్రత్యయాలను తక్కువగా చేరుస్తాము. పుస్తకం కొన్నాను అంటే సరిపోతుంది. కానీ పులిని కొట్టాను, కుక్కను కొట్టాను అనాలి. నేను కుక్క కొట్టాను అని అంటే అది వాక్యం కాదు, కుక్కను అనాలి, అవునా? విభక్తులు చాలా అవసరం వాక్య నిర్మాణానికి, నామాలకు చేర్చాలన్నమాట. నేను కమలతో వెళ్ళాను అనాలి. నేను కమల వెళ్ళామంటే వేరేది దీర్ఘం చెప్పాలి మీరు అక్కడ, లేదా ఇంకా ప్రాచీన భాషలో అయితే నూను యూను చేర్చాలి. అట్లా కాదు, నేను కమల వెళ్ళామనేది వేరు. కానీ నేను కమలతో వెళ్ళాను అని అర్థం రావాలంటే మాత్రం నేను కమల వెళ్ళామనడానికి లేదు. కాబట్టి నేను కమలతో వెళ్ళాను, మనకు ఈ ప్రత్యయాలు విభక్తి ప్రత్యయాలు, నేను కమలను తిట్టాను,
అన్నాం అనుకోండి, కమలను నేను కమల తిట్టాను, అది వాక్యం కాదు. అవునా? కాబట్టి ఈ కారకం అనే సంబంధాన్ని మన వాళ్ళు అంటే ప్రాచీన సంస్కృత భారతీయ సాంప్రదాయంలో నుంచి అనేక భారతీయ భాషల్లోకి రావడం వల్ల ప్రత్యయం ఒకటే కానీ అనేక అర్థాలను కలిగి ఉంటుంది. అందుకని వాటిని విభక్తి ప్రత్యయం రూపమైతే అంతర్లీనంగా ఉండేవి అనేకమైనటువంటి కారక సంబంధాలు ఉంటాయి. అందువల్లనే ఈ కారక సంబంధాలను తీసుకునే వీళ్ళు ఆధునికులు ఏం చేశారు, గుప్త నిర్మాణం అంటే అంతర్నిర్మాణంలో నుంచి బాహ్య నిర్మాణ రీతులను మనము భిన్నాలుగా ఆవిష్కరిస్తామన్నమాట. ఆ ఆవిష్కరణల ఫలితాల వల్లనే మనము ఒక సామాన్యమైనటువంటి ఒక రూప నిర్మాణం అంటే ఎస్ రిటర్న్ ఎన్పివిపి నుండి అనే ఒక సైద్ధాంతికమైనటువంటి ఒక ప్రతిపాదన నుండి మీరు అనంతమైనటువంటి అనేకమైనటువంటి సామాన్య సంశిష్ట సంయుక్త వాక్యాలను మన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి సార్. మేడం గారు నమస్తే. వాక్య నిర్మాణం సంబంధించి వాక్య నిర్మాణానికి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. మీరు క్రియాది భాషలు, క్రియా మధ్య భాషలు, క్రియాంత భాషలు అని చెప్పారు. ఆ క్రియాది భాషలకు ఏదైనా ఉదాహరణ చెప్పండి మేడం గారు. 2-3 కొన్ని తెలిసి అవి అది ఇప్పుడు నాకు వెంటనే చెప్పలు గుర్తు రావడం లేదు. క్రియాది భాషలు మీరు ఇంటర్నెట్ లో చూడండి, 4-5 మనకు ఏమాత్రం సంబంధం లేని ఎక్కడో మాట్లాడే భాషలు అన్నమాట అవి. అది ఉన్నాయి అట్లా. కానీ క్రియా మధ్య భాషలలో మనకు ప్రాచుర్యంలో ఉన్నవన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్ ప్రధానంగా తీసుకోవచ్చు మనం. అది అదే వెంటనే చెప్పలు గుర్తు రావడం లేదు, నేను తీసి పెట్టుకుని ఉండాల్సింది ఉదాహరణ. ఆ పేరు ఇంటర్నెట్ లో దొరుకుతుంది, అందుకని నేను దాన్ని ప్రత్యేకంగా పట్టించుకోవాలి. ఆ పూర్వకాలం అయితే తప్పనిసరిగా చెప్పాలి పిల్లలకి, ఇప్పుడు మీకు ఊరికే దొరుకుతుంది అది. ఇంకా ఎవరికైనా డౌట్స్? ఇంకా ఎవరైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. ఇంగ్లీష్ లో కూడా అప్పుడప్పుడు క్రియాది వాక్యాలు ఉన్నాయి. ఉంటాయి ఇంగ్లీష్ భాష. కమ్ విత్ మీ అది ఇంపరేటివ్. ఇప్పుడు ఆర్ యూ కమింగ్ అన్నప్పుడు కూడా క్వశ్చన్ లో వస్తుంది, ముందరకు వస్తుంది. అది క్వశ్చన్ ప్రశ్న నిర్మాణము. తర్వాత కమ్ విత్ మీ అనే దాంట్లో మీరేం చెప్తున్నారు, యూ కమ్ విత్ మీ అసలు అయితే. అవునా? ఇంపరేటివ్స్. నేను ఇంపరేటివ్స్ గురించి విద్యార్థక వాక్యాల గురించి మీకు చెప్పలేదు. విధి ఎందుకంటే అది మధ్యమ పురుషులోనే ఉంటుంది, నామం ఉండదు. చాలా అనేక గోయింగ్ హోమ్ అని మన అది ఇంగ్లీష్ కాదు, అది మనం వాడతాం. తెలుగు మనము ఇండియన్స్ వాడతాం. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ హోమ్ అనాలి. గోయింగ్ హోమ్ ఎవరు? గోయింగ్ హోమ్ అనే దానికి మీనింగ్ లేదు. నో, అది ఇంగ్లీష్ లో అలా ఉండదు. ఇంగ్లీష్ లో వాళ్ళు ఒప్పుకోరు, అది వాక్యం కాదు. ఐఎమ్ గోయింగ్ హోమ్ అనాలి, ఐఎమ్ గోయింగ్ అనాలి. ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి, వేర్ ఆర్ యు గోయింగ్? ఇంగ్లీష్ వాళ్ళు వాడరు, ఇండియన్స్ వాడతారు. ఇండియన్ ఇంగ్లీష్ లో ఉంది, ఇంగ్లీష్ వాళ్ళు అలా వాడరండి. అది ఎవరు అడిగారు, రెఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయా మేడం అని అడిగారు. నేను ప్రపోజల్ ఇచ్చానండి నారాయణ రెడ్డి గారికి, అందులో చాలా పుస్తకాలను ఇచ్చాను. మీరు అవి అన్ని చూసుకోండి. ప్రధానంగా తెలుగు వాక్యం చదవండి, తర్వాత బాల వ్యాకరణంలో క్రియా పరిచ్ఛేదము తర్వాత చదువుకోండి, తర్వాత విభక్తి కారక నిర్మాణాల గురించి చదువుకోండి. నేను చెప్పిన విషయాలు మీకు బాగా బోధపడతాయి. రెఫరెన్సెస్ అన్ని మీకు ఇంగ్లీష్ లో కూడా కృష్ణమూర్తి గారి పుస్తకము బిన్ అండ్ కృష్ణమూర్తి గారు రాసినటువంటి ఉన్నాయి. తర్వాత మీకు చదువుకునే ఓపిక, ఆసక్తి
తీరుబడి ఉంటే మీరు బ్రౌన్ వ్యాకరణం చదవండి, సిపి బ్రౌన్ రాసినటువంటి వ్యాకరణం. మీకు దొరికితే క్యాంబెల్ వ్యాకరణం చదవండి. ఎందుకంటే ఇవన్నీ ఏషియన్ సొసైటీ అని మద్రాసులో ఒకటి ఉంది, క్రిస్టియన్ సొసైటీ అని ఏదో ఉంది, వాళ్ళు వేశారు, కొత్తగా వేశారు, మీకు అవి దొరుకుతాయి. కానీ అందులో మీకు చాలా చాలా విషయాలు తెలుస్తాయి. ఈ రకమైన మనం మాట్లాడేటప్పుడు సంధి అంటే కొత్తగా వినే వాళ్ళకి ఏమవుతుందండి, ఈ మొత్తం వాక్యము ఏక బిగిన వచ్చేస్తుందా, ఎక్కడ విడగొట్టాలో తెలియదు. మనం సమాసాన్ని ఎట్లా విడగొట్టాలి అని ఆలోచిస్తాం కదా, కానీ వాక్యాన్ని ఎలా విడగొట్టాలి, వాక్యం అంటే ఏమిటన్నప్పుడు. ఎందుకంటే ఏక బిగిన మనం మాట్లాడేస్తాం. ఒకసారి మీరు ఎవరన్నా మాట్లాడడానికి రికార్డ్ చేయండి, మనం తెలుగు వాళ్ళం కాకుండా ఎవరికన్నా వినిపించండి, ఏమీ తెలియదు. ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి విడగొట్టుకుంటాము. ఇంగ్లీష్ వాడు రాసేటప్పుడు విడివిడిగా రాస్తాడు, వాడు మాట్లాడేటప్పుడు ఏమి విడివిడిగా మాట్లాడడు, ఆగి ఆగి మాట్లాడాడు కదా. అందుకని ఏమవుతుంది, అక్కడ నేను చెప్పానే మీకు సంధి సూత్రాలు అక్కడ కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు నేను ఈ పని చేశాను, మీరు చేశారా అని అన్నారు అనుకోండి, వాడు ఏమన్నా ఐఎమ్ గోయింగ్ అన్నారు అనుకో. ఇప్పుడు మీరు అన్నారు కదా నువ్వు వస్తున్నావా అని, ఆర్ యూ కమింగ్ అంటాం కదా. కానీ నేను నిన్న వెళ్ళాను అన్నారు అనుకోండి, ఐ వెంట్ ఎస్టర్డే, డిడ్ యూ గో దేర్ అంటాం. డిడ్ యూ వెంట్ దేర్ అంటారు మన వాళ్ళందరూ, తప్పు అది. డిడ్ యూ గో దేర్ అన అంటే వాడు ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడతాడు, డిడ్ యూ గో దేర్ అన్నాడు, డిడ్ యూ అంటాడు. డిడ్ యూ అంటే ఏమైంది మీకు అక్కడ ఆ డకారము ఇంతకుముందు చెప్పి నిన్న మొన్న మాట్లాడిన వాళ్ళు చెప్పారే తాళవ్యీకరణ చెందుతుంది అనమాట, పాల్టలైజ్ అవుతుంది. అట్లాగా మీకు ఏక బిగిన మాట్లాడే సూత్రాలు తీసుకుంటే ఫాస్ట్ గా మాట్లాడేటప్పుడు తెలుగులో ఈయన గలిటి అన్న ఆయన పీఠికలో ఇచ్చాడనమాట. వీళ్ళమ్మ బాబోయ్ ఎన్ని రకాల సంధులు చేస్తారు అనేసి. అందులో పద నిర్మాణంలోనే చేసే సంధి ఎలా ఉంటుందంటే, కోటా ప్లస్లు కోటలు కదండి, రాజుగారు 3 కోటలు కట్టారు అని చెప్పొచ్చు మీరు, కోటలు. అది అక్కడ మీరు కోటా ప్లస్లు కోట్లు అనరు. కానీ 3 కోట్లు ఉన్నాయంటే ఏమన్నట్టండి, నా దగ్గర 3 కోట్లు ఉన్నాయంటే కోటి రూపాయలు, కోటి 1 కోటి 2 కోటి ప్లస్లు, కోటి ఇకారాంత శబ్దం, కోటి ప్లస్లు ఇకారాంతంతో కోట్లు అయింది. కోటు ఇంగ్లీష్ నుంచి తెచ్చుకున్నాం, కోటు ప్లస్లు కూడా కోట్లే, అవునా? అక్కడ కోటు కోట్లు అంటే వేసుకునేటువంటి ఒక చలి కోసం వేసుకునేటువంటి దాన్ని కూడా కోట్లు అంటారు. అందుకని కోటి కోటు 2 కూడా కోట్లు అవుతాయి. మరి ఏ కోట్ల గురించి మాట్లాడుతున్నారు ఎలా తెలియాలి కొత్త వాడికి? అంబిగ్యూటీలు ఎట్లా వస్తాయంటే శ్లేషలు మనము పద నిర్మాణ సూత్రాల నుంచి మనం క్రియేట్ చేస్తామన్నమాట. అందువల్లనే హాస్యమైన ఇంకా వ్యంగ్యమైన ఇవన్నీ సృష్టించేది మనిషి. ఈ కేవలం వాక్యానికి ఉండే స్థూలార్థంతోనే మనం బతకం, అవి మాత్రమే మనం చెప్పం. మనము ఈ నిర్మాణంలో మనము భాషా వినిమయం చేసుకుంటున్నప్పుడు అనేక రకాల అర్థాలను మనం సృష్టిస్తామన్నమాట. అది మనిషి గొప్పతనం. అందుకని ఏ భాష మాట్లాడే వాళ్ళలోనైనా అలాంటివి ఉంటాయి. ఇంకా దానిని ఇంకా మీరు పెంచుకొని ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయారనుకోండి, అవి ఇడియమ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచెస్, ప్రావర్బ్స్ ఆయా భాషలకి ప్రత్యేకంగా తయారవుతాయి అన్నమాట. ఒక ఉదాహరణ ఉండేది, నా కన్నులు మన్నులో పారేసుకోలేదు అని ఒక ఆయన అన్నాడు అని చెప్పి ఒక ఉదాహరణ ఇచ్చారు ఒక కవి గారు. నా కన్నులు మన్నులో పారేసుకోలేదు. మీరు స్థూలార్థంగా చూస్తే ఏంటి, కన్నులు మన్నులో పారేసుకోవడం ఏంటి? దీనిలో ఒక అంతర్లీన అర్థమైందా మీకు? కంట్లో మట్టి కొట్టడం, మిమ్మల్ని మోసం చేయడం, మీకు తెలియకుండా మీ దగ్గర చేత లాక్కోవడం. నా కన్నులు మన్నుల్లో పారేసుకోలేదు అని ఒక భర్త ఒక భార్యతో అన్నాడంట ఒక ఊళ్ళో. ఏమిటంటే, నేను అంతా గమనిస్తున్నాను, మీ సంగతి అంతా చూస్తున్నాను, నేనేమి నా కళ్ళను మట్టిలో పారేసుకోలేదు, నాకంతా తెలుస్తోంది నువ్వు చేసే పనులన్నీ కూడాను అని. అది ఆ ఫిగరేటివ్ స్పీచ్ లో వాడాడనమాట ఆయన. నాకంతా నీ సంగతి అంతా నాకు అర్థమైంది, నువ్వు చేస్తున్న పనులన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను అని చెప్పడం లేదు డైరెక్ట్ గా. బాగుంది. అట్లాగా తయారు చేస్తారు కవులు. అంటే కవి మాత్రమే ఇట్లాంటి ఊహలు చేయడండి. ఇది ఎవరు మాట్లాడారు? ఒక పల్లెటూరు ఆయన భార్యతో మాట్లాడాడు. ఇది ఒక కవి సేకరించి ఒక ఉపన్యాసంలో చెప్పారనమాట. కాబట్టి మనం అందరం కూడా నిత్య జీవితంలో, అందుకని కొంతమంది మా హాస్యం చాలా బాగా మాట్లాడతాడు, వినబుద్ధేస్తుంది అని అంటారు మీరు.
ఇది ఉపన్యాసాలు కాదు, మామూలుగా మాట్లాడుతున్నప్పుడు నిత్య జీవితంలోనే. ఒకళ్ళు మాట్లాడితే బోర్ కొడుతుంది అంటారు, ఒకళ్ళు మాట్లాడితే వినబుద్ధి మన ఇడియమ్స్ అండి, జాతీయాలు అవి, కన్నులు మనలో మన జాతీయ పదాలు. అందుకనే అంటున్నాను, జాతీయాలు, ఫిగరేటివ్ స్పీచెస్ ఇవన్నీ యాడ్ చేసి మనము కేవలం కావ్యాలలోనే దొరుకుతాయి, ఇవి కావ్యాలు చదివి తెలుసుకుంటున్నామని కాదండి, ఇవి నిత్య జీవితంలో వాడతాము మనకు తెలియకుండానే. మీరు జాగ్రత్తగా గమనించాలి. అందుకని భాషని మనం ఎప్పుడూ కూడా అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా గమనిస్తే వాటి విశేషాలు తెలుస్తాయి అన్నమాట. ఇదంతా మనకు తెలిసిన విషయమే. నిజానికి ఏమంటామంటే వ్యవహర్తకు తన భాషను గురించిన పరిజ్ఞానం ఉంటుంది. అన్ని కూడాను ఇన్ని వ్యవస్థలు చెప్పుకున్నాం కదా, పద నిర్మాణ వ్యవస్థ, వర్ణ నిర్మాణ వ్యవస్థ, వాక్యం, అన్నిటి పరిజ్ఞానం ఉంటుంది. వాటితో పాటు ఏ అర్థాన్ని ఉద్దేశించాడో ఒక వక్త, ఆ అర్థాన్ని మనం స్వీకరించగలగాలి. మనం ఇంకొక అర్థాన్ని స్వీకరించినప్పుడు ఏమవుతుంది, అర్థభంగం కలుగుతుంది. అప్పుడు మనం ఏమంటాము, అయ్యో నా ఉద్దేశం అది కాదు, నేను అట్లా అనలేదు, నేనేమన్నానంటే అని. ఇవన్నీ మనం ఎందుకు వచ్చింది ఇదంతాను, ఉద్దేశిత అర్థం ని శ్రోత అదే అర్థంలో తీసుకోవట్లేదు అనమాట. తీసుకున్నప్పుడు ఒక మిస్అండర్స్టాండింగ్ అంటాము. ఏమిటి, ఉద్దేశిత అర్థం కావాలని కానీ ఇంకే ఇతరత్రా కానీ. అసలు వ్యవహర్త కూడా, శ్రోత కూడా, వక్త కూడా అట్లా వచ్చేలాగా మాట్లాడుతూ ఉండొచ్చు. మీకు బాధ కలిగేలాగానో, మిమ్మల్ని మీకు వ్యంగ్యంగానో ఏదో చెబుతుండొచ్చు. కాబట్టి దానికి ఉన్నటువంటి ఒక వాక్యానికి నిర్మాణ రీత్యా ఉండే అర్థం వేరు, దాని అంతర్లీన అర్థాలు వేరన్నమాట. అర్థం అనేది చాలా సంక్లిష్టమైంది. అందుకని శ్లేషలు ఎలా పుడతాయి, అది భాషా నిర్మాణం, పదాలలో ఉన్నటువంటి భిన్న అర్థాల వల్ల కూడా శ్లేష ఏర్పడుతుంది. కానీ మనుషులు చాలా బలంగా శ్లేష అంటే ఏంటి, ఒక వాక్యానికి భిన్న భిన్న అర్థాలు వచ్చేలాగా ఉపయోగించగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ నైపుణ్యాలన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి? వాక్యం గురించి చెప్పాలంటే చాలా కష్టం కదా. అందువల్ల వాక్యం జోలికి మనం వాడిపోలేదు. మీరు ఏ రకంగానైనా వాడుకోండి, మీ ఇష్టం. నిర్మాణం ఇలా ఉంటుంది అని క్రియా నిర్మాణ స్వరూపము, నామ నిర్మాణ స్వరూపం అని చెప్పి వదిలేశారనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అందులో నుంచే ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాల ద్వారా, ఆధునిక అర్థ విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాల ద్వారా మనము ఈ అంబిగ్విటీని, ఇంగ్లీష్ లో అంబిగ్విటీని చామ్స్కీ బాగా చెప్పాడండి. ఎందుకు, అక్కడ ఐఎన్జి వాడితే మామూలు క్రియ వాడితే ఏం అర్థం భేదం రాదండి. కానీ ఇంగ్ అనే ప్రత్యయం వాడడం వల్ల 2 రకాల అర్థాలు వస్తాయి అని చెప్పాడు. అంటే నిర్మాణ రీత్యానే ఫ్లయింగ్ ప్లేన్స్ క్యాన్ బి డేంజరస్ అనే ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన అప్పట్లో 1957లోనే. ఫ్లయింగ్ ప్లేన్స్ ఇప్పుడు అన్నారు కదా, క్రియ ముందు వచ్చేసింది అక్కడ. మరి ఎవరికి అది డేంజరస్, ఎవరికి? మీరే అది విమానం నడపాలనే, పైలట్ కావాలనే ఉద్దేశంతో మీరు ఇంట్లో తండ్రికి చెప్పారు, వాళ్ళకి చెప్పారు, నేను పైలట్ కావాలనుకుంటున్నాను అని చెప్పారు. అంటే మీరు ఇంగ్లీష్ వ్యవహర్త. తండ్రి ఏమన్నాడు, నో ఫ్లయింగ్ ప్లేన్స్ కెన్ బి డేంజరస్. కెన్ అని ఉండాలి అక్కడ, ఫ్లయింగ్ ప్లేన్స్ ఈజ్ డేంజరస్ అని చెప్పకూడదు. క్యాన్ బి డేంజరస్ అంటే దీన్ని ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నామే, ఇంకో రకంగా చెప్పాలంటే టు ఫ్లై ద ప్లేన్స్ ఫర్ యూ is very dangerous because it might crash any time and you may die. Okay, flying planes can be dangerous. Those planes which are flying in the sky, they can be dangerous to us because they may fall any time. We are not flying them. ఎవరు మనం నడపడం లేదు. దోస్ అంటే ఏమిటి, అక్కడ పైలట్ గురించి మాట్లాడడం లేదు. ఆ పైన ఎగిరే విమానాలు ప్రమాదకరం, విమానం నడపడం ప్రమాదకరం అని మనం 2 రకాల అనువాదాలు చేసుకోవాలి. ఈ రెండవ వాక్యంలో ఈ ఫ్లయింగ్ ప్లేన్స్ అనేది అప్పుడు క్రియా విశేషణం కింద చెప్పుకుంటాం కదండి, ఆ జెరండివ్ కన్స్ట్రక్షన్ అంటాం. అవును, ఫ్లయింగ్ ప్లేన్స్ అనేది అది అక్కడ ఏమైపోయింది, మీకు నామపదబంధం అయిపోయింది. ఇంగ్లీష్ లో జెరండ్ కన్స్ట్రక్షన్స్ అంటారు. అంటే ఇంగులో 2 రకాల అర్థాలు ఉన్నాయన్నమాట. అంటే టు ఫ్లై కి ఇంగ్ చేర్చడం, అప్పుడు అవి 2 రకాల అర్థాలను ఇస్తుంది అనమాట. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఇంగ్ ఉంది కదా, అట్లా అనమాట. అంటే ఐఎమ్ ఫ్లయింగ్ ద ప్లేన్ అన్న అర్థంలో ఫ్లయింగ్, ఐఎమ్ ఫ్లయింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ కదా. జెరండివ్ అంటే ఏమిటి, లిజనింగ్ టు యువర్ లెక్చర్ అన్నారనుకోండి మీరు, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు లిజనింగ్ టు యువర్ లెక్చర్ అన్నారనుకోండి. లిజనింగ్, ఐఎమ్ లిజనింగ్ యువర్ లెక్చర్ అంటే నేను వింటున్నాను.
బట్ లిజనింగ్ టు యువర్ లెక్చర్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మీ పాఠం వినడం, మీ లెక్చర్ వినడం ఆసక్తికరంగా ఉంది అని అర్థం. ఇలా 2 రకాలుగా ఇంగ్లీష్ లో వస్తుంది అనమాట. అట్లాగా గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరందరూ బోధిస్తున్నారు కాబట్టి ఈ భేదాలను వాళ్ళకి ఎవరికైనా సరే మనం చాలా అర్థమయ్యేలాగా ఆ రకంగా, ఏ రకంగా అంటే వాళ్ళు స్వీకరించేలాగా, అంటే ఇది ఏదో చాలా బోరింగ్ గా ఉంటుంది, ప్రొజాయిక్ గా చెబుతా ఉన్నట్టుగా కాకుండా ఆసక్తి కలిగేలాగా, అర్థవంతంగా ఉండేలాగా చెప్పడం ఎలాగో అనేది మీరు తెలుగు వాక్యం చదివితే కూడా నేను చెప్పాను కదా, తెలుస్తుంది. హాస్యస్ఫూరకంగా కూడా మనము చెబుతూ వ్యాకరణాలని చాలా క్లిష్టమైనవిగాను, దూరం పెట్టే వాటిలాగాను, మనకు అబ్బా అనుకునేలాగాను కాకుండా అది ఏ రకమైన పిల్లలకైనా, స్కూల్ పిల్లలైనా, తర్వాత కాలేజీ పిల్లలైనా, ఎవరికైనా కూడా మనం ఆసక్తికరంగా బోధించవచ్చు. చాలా బాగుంది మేడం, ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మైసూరు వారికి, పంకజ్ ద్వివేది గారికి, నారాయణ రెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్. మీకు అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.